హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. జూలై 11న ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు చూసి ఇదేదో బూత్ సినిమా ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ రిలీజ్ అయ్యాక కంటెంట్ చూసి ఇది బూత్ సినిమా కాదు, యూత్ అంతా చూడాల్సిన మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అంటూ మౌత్ టాక్తో స్ప్రెడ్ చేస్తున్నారు. అదే వర్జిన్ బాయ్స్ మూవీ. ఆ సినిమా ప్రొడ్యూసర్ రాజా దారపనేని గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆ సినిమా విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. వర్జిన్ బాయ్స్ సినిమా అసలు ఎలా స్టార్ట్ అయింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందు ఒక రథమని సినిమా తీశాను. దాంట్లో ఉన్న హీరోకి బ్రదరే డైరెక్టర్ దీనికి, ఓకే. వాళ్ళ తమ్ముడు. అతను నా దగ్గరికి రథం తర్వాత అప్రోచ్ అయినప్పుడు స్క్రిప్ట్ చెప్పాడు. యంగ్స్టర్ అతను. బాగుంది, చేద్దామన్నాను. అది అన్న తర్వాత ఇంకొక స్క్రిప్ట్ కూడా చెప్పాడు. దానికి వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు చేయడానికి. సరే అది చేసిరా, చేద్దామని చెప్పాను. అది చేసి గేమ్ ఆన్ అని చేసి వచ్చాడు. ఈలో కోవిడ్ అంతా అయిపోయింది. వచ్చిన తర్వాత ఇక మళ్ళీ అప్పుడు ముందు అనుకుంది బాయ్స్. ఓకే. తర్వాత కూడా బాయ్స్ మీద చేశాము. రష్ అంతా చూసిన తర్వాత దీనికి అది టైటిల్ యాప్ట్ కాదు, వర్జిన్ బాయ్స్ అనేది యాప్ట్, దాని మీద కథ అంతా నడుస్తుంది ఓకే అనే ఉద్దేశంతో స్క్రిప్ట్ వినగానే అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. బాయ్స్ లేటెస్ట్ అంటే ఆల్మోస్ట్ ఆల్రెడీ కూడా బాయ్స్ ఉంది ఉంది. ఉంది అదే అనుకున్నా నేను స్టార్టింగ్లో. స్క్రిప్ట్ విని అలా వెళ్ళాము. ఓకే. బట్ స్క్రిప్ట్కి యాప్ట్ దానికంటే ఇది యాప్ట్ అనిపించింది. రష్ అంతా చూసి మేము అందరం కూర్చొని డిసైడ్ చేసాం. ఓకే. ఫస్ట్ విన్న స్క్రిప్ట్ బాగుంది. తర్వాత లేటెస్ట్గా చేంజెస్ ఉంటాయి కదా, డెవలప్ చేసిన తర్వాత చాలా అద్భుతంగా స్క్రిప్ట్ వచ్చింది. అంటే దాంట్లో చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, కామెడీ అదిరిపోయే కామెడీ ఉంటుంది. అవుట్పుట్ ఇంకా బాగా వచ్చింది. సో ఆ విధంగా అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అటువంటి మూవీలు కొంచెం తగ్గినాయి ఈ మధ్యకాలంలో అనే ఉద్దేశంతో అది టేకప్ చేసాం డెఫినెట్లీ. ఓకే. అంటే మిత్రా శర్మ వీళ్ళని తీసుకోవడానికి ఏంటి రీజన్ అసలు? అది ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్ కావాలి. ఒక క్యారెక్టర్ ఒక్కొక్కరు యాప్ట్ అని అనిపించింది. ఇది మిత్రా శర్మ గారు స్టార్టింగ్ బాయ్స్ టైటిల్ ఉన్నప్పుడు ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే. ఓకే, నేను కూడా స్క్రిప్ట్ దశ నుంచే ఉన్నారా? స్క్రిప్ట్ దశ నుంచే ఉన్నారు, ఓకే. ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత ఫుల్లీ నేను టేకప్ చేసిన తర్వాత వాళ్ళు అందరూ ఫ్యామిలీ లాగా కలిసి ఈ మూవీ అవుట్పుట్ తీసుకొచ్చాము. దెర్ ఇస్ నో పర్టికులర్ రీజన్. అందరూ ఆడిషన్ జరిగినాయి. ఓకే. డైరెక్టర్ నో కాంప్రమైజ్. ఏ క్యారెక్టర్కి ఎవరు అవసరం అనేది అసలు వాళ్ళ బ్రదర్ని ఒక క్యారెక్టర్లో పెట్టాడు. అవును. వేరే వాళ్ళని చాలా మంది చూశాడు, బట్ ఆ క్యారెక్టర్ మళ్ళీ ఫైనల్గా వాళ్ళ బ్రదర్కి యాప్ట్ అనేది డిసైడ్ చేశాడు. శ్రీహాన్ క్యారెక్టరు కామెడీకి అతను చాలా ఆడిషన్ చేసి తీసుకున్నారు. అంత ఈజీ కాదు కామెడీ పండించడము. అలాగే మూడో క్యారెక్టర్ హీరోయిన్స్ కూడా క్యారెక్టర్స్ అన్నిటి తగ్గట్టుగా ఉంది, అది కరెక్ట్గానే వచ్చినాయి. మిగతా ప్యాడింగ్ కూడా కరెక్ట్గా తీసుకున్నారు. డైరెక్టర్కి సాలిడ్ విజన్ ఉంది. అతనికి ఏం కావాలో అతను తెప్పించుకున్నాడు ప్రాపర్గానే. చాలా రిచ్గా ఉంటుంది మూవీ మేకింగ్ కూడా. ఏదో హడావుడిగా తీసినట్టు కాకుండా ఫ్రేమ్ టు ఫ్రేమ్ చాలా రిచ్గా ఉంటుంది. మ్యూజిక్ కూడా అతను కొట్టారు, స్మరణ్ సాయి అని. సో అతను ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ట్రెండీ అవుతాడు, అంటే నెక్స్ట్ ఫర్దర్ మూవీస్కి. అంటే మీరు సెకండ్ సినిమాకే ప్రొడ్యూసర్గా ఇలాంటి స్క్రిప్ట్ని ఎంచుకోవడానికి ఏంటి రీజన్? ఏం లేదు, కామెడీ బేస్ ఉంది. సో అది గ్యాప్ ఉంది. అసలు కామెడీ సినిమాలు ఎక్కువ లేవు. అండ్ లవ్ స్టోరీలు ఎట్లాగూ దాంతోపాటు ఉంది. ఎమోషనల్ టచ్ ఉంది బాగా. ప్లస్ మెసేజ్లు కూడా ఉన్నాయి. మంచి డైలాగ్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో అయితే. చాలా హార్ట్ టచింగ్ డైలాగ్స్ ఉన్నాయి. సో అది వన్ ఆఫ్ ద రీజన్. ఈ కాలంలో చూసుకుంటే ప్రమోషన్స్లో ఇది ఒక కొత్త రకం అని చెప్పుకోవచ్చు. ఐఫోన్స్ ఇచ్చారు, నోట్ల కట్టలు పెట్టారు. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది సార్? అది పెట్టకపోయినా మన సినిమాని ఆడియన్స్ యాక్చువల్లీ పెద్ద హీరోలు పెద్ద హీరోయిన్లు లేకపోతే పెద్ద పట్టించుకోరు. చాలా చిన్న సినిమాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. కాకపోతే మన సినిమాకి నీకు టైటిల్ నుంచి ఒక సెన్సేషన్ మొదలైంది. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి పెద్ద హీరో లేనప్పుడు మనం ఆడియన్స్ దృష్టిని మన వైపు మలుచుకోవడం అంత ఈజీ కాదు. మలుచుకోవడానికి మనకు మెటీరియల్ ఉంది. సో దాన్ని ఎందుకు వాడుకోకూడదు. ప్లస్ ఆడియన్స్ కూడా మా మీద అంతే ఆదరణ చూపించారు. టీజర్ అవన్నీ చూసి కూడా దే ఆర్ వెయిటింగ్. నాకు ఫ్యాన్ బేస్ అంతకుముందు ఇన్స్టాలో 300-400 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 25,000 మంది దగ్గరికి వచ్చారు. నాకే అసలు ఇన్స్టా ఆపరేట్ చేయడం నాకు సరిగ్గా తెలియదు, పెద్దగా పట్టించుకోను నేను. అలాంటిది అంతమంది వచ్చారు. చాలా మంది డైరెక్టర్స్ మెసేజ్లు పెడుతున్నారు, అప్కమింగ్ డైరెక్టర్స్. వాళ్ళు సార్ స్క్రిప్ట్స్ ఉన్నాయి మా దగ్గర. చాలా మంది, మోర్ దాన్ ఒక 50 డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్ మంచి మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్, అపాయింట్మెంట్ ఇస్తే ఒకసారి కలుస్తామా అని. అంటే ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉందో కూడా నాకు అర్థమవుతుంది బయట. సో ఆ విధంగా మనం ఇక్కడ తీసుకొచ్చాం అనమాట. అంటే మీరు ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ అసలు ఇండస్ట్రీలో చాలా తక్కువ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉంది, దీన్ని ఒక ఇంకా బిగ్ లెవెల్కి తీసుకెళ్లాలంటే స్టాక్ మార్కెట్ లాగా ఒక ఇది పెట్టాలి అని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దాని మీద ఎవరైనా అప్రోచ్ అయ్యారు సార్ ఇప్పటివరకు ఇండస్ట్రీ? చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మంది అప్రిషియేట్ చేశారు. ఇండస్ట్రీలు ఇప్పుడు ఒకసారి ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్లు కూడా ఇప్పుడు ఒక రూట్లోకి వెళ్ళినప్పుడు థింకింగ్ వేరే దాంట్లో పెట్టలేరు, దీంట్లో ఇరుక్కుపోయి ఉంటారు. పులి మీద స్వారీ చేస్తాం, పులి మీద స్వారీ లాంటిది. పులి మీద కూర్చున్నప్పుడు ఇంకొక దాని మీద జంప్ అవుదాం చేయలేరు. ఇంకా ఐడియాలు ఉన్నా కూడా నేను ఫ్రెష్గా ఉన్నా కదా,
నాకు ఐడియాలు ఫ్రెష్గా రావచ్చు. అప్పుడే లెర్నింగ్. నేను ఇప్పుడు ఫస్ట్ మూవీ అంత ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోయినా ఈ మూవీలో ప్రతి పాయింట్ లెర్నింగ్. మూవీ తయారు చేయటం ఒకటి, దాన్ని ప్రమోషన్ చేయటము, రిలీజ్ చేయటము, థియేటర్లు పొంది మళ్ళీ అసలు ఆడియన్స్ని థియేటర్స్ తీసుకురావడము, ఆడియన్స్ని మెప్పించడము, మళ్ళీ ఫైనల్గా అసలు కింద నుంచి పైకి డబ్బులు ప్రొడ్యూసర్కి ఎలా వస్తుంది, పెద్ద సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు సపోజ్ కొన్ని కోట్లు పెట్టి సినిమా లాస్ అయినా నాకు లెర్నింగ్ కర్వ్ మిగులుతుంది. అంటే కాస్ట్లీ ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు మన కాలేజీలో డబ్బులు కట్టి చదువుతాం కదా, అట్లాగే దీనికి డబ్బులు కట్టి చదువుకున్నట్టు ఎండ్ టు ఎండ్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మేకింగ్ అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. 24 క్రాప్స్ని మేనేజ్ చేసి తర్వాత ఇంకా థియేటర్లు పొంది డిస్ట్రిబ్యూషన్ చేసి చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఈ ఫీల్డ్లో కనుక సక్సెస్ అయితే ఎందులో అయినా సక్సెస్ అవ్వగలుగుతారు ఎవరైనా. సో ఇన్ని థింగ్స్ ఉంటాయి హ్యాండిల్ చేయడం ఇక్కడ. ఎందుకంటే జనాలతో గేమ్ ఇది, జనాలు నాడి పట్టుకోవడం అంత ఈజీ కాదు. కానీ కొంతమంది సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు, వాళ్ళు కూడా ఇప్పుడు జనాలు నాడి పట్టుకోలేకపోతున్నారు. మీరు రెండో సినిమాకే అసలు ఎలా రీచ్ అయ్యగలుగుతున్నారు? అదే అని చెప్పినట్టు టైటిల్ నుంచి సెన్సేషను, మనం ఇచ్చే కంటెంట్, వదిలిన చిన్న చిన్న కంటెంట్ మార్కెట్లో అట్రాక్ట్ చేసినాయి జనానికి. కామెడీ రా ఇది, కొంచెం రొమాన్స్ కూడా ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. ఏదన్నా కానీ మనం బోల్డ్గా మాట్లాడుతున్నాం ఎక్కడన్నా 1-2 ప్రెస్ మీట్లో కూడా, జనానికి న్యాచురల్గా మాట్లాడేవాళ్ళు 100% ట్రాన్స్పరెన్సీ మాట్లాడేవాళ్ళు కనెక్ట్ అయిపోతారు జనం కూడా. నా నేచర్ అది. లోపల ఒకటి దాచుకుని బయట ఒకటి చెప్పే టైప్ కాదు మనం. ఆ నేచరు ప్లస్ అసలు అందరూ ఎలా అభివృద్ధి చెందాలి అనేది నాకు మైండ్లో తిరుగుతుంటుంది మనతో పాటు. ఇప్పుడు నేను ఒక్కడనే బాగుపడాలని ఉండదు నాకు. నేను బాగుపడుతూ మిగతా వాళ్ళని కూడా ఎలా ఫైనాన్షియల్గా, ఎలా ఆర్థికంగా ఎలా పెంచాలి, వాళ్ళని ఎంటర్టైన్మెంట్ ఎలా ఇవ్వాలి, అన్ని మన కెపాసిటీ లేకపోయినా ఆలోచనలు అయితే ఉంటాయి నాకు. మనం చేసేదంటే కూడా వాళ్ళని ఎలా భాగస్వాములు చేసుకోవచ్చు, వాళ్ళకి ఎలా బెనిఫిట్ చేయొచ్చు అనే ఆలోచన నుంచి వచ్చినాయి నాకు మాటలు. ప్లస్ అదేవిధంగా ప్రొడ్యూసర్స్ బ్లీడింగ్ నవేడేస్. ఏ ప్రొడ్యూసర్ తీసుకున్నా బ్లీడింగే. అంతా 90% ఫెయిల్యూర్సే ఉన్నాయి. ఆ 10% సక్సెస్ మళ్ళీ ఇంకో ఫ్లాప్ వస్తే మొత్తం టూర్స్ పెట్టిపోతాయి. ఎన్ని సినిమాలు చూస్తలేదు మీరు. సో అది సిస్టమ్ ఓవరాల్గా మారాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే బ్లీడ్ అయ్యేవాడు ఎంతకాలం డబ్బులు తెచ్చి పెడతాడు ఇండివిజువల్స్. అవును, చాలా మంది కొత్త ప్రొడ్యూసర్ వస్తున్నారు, ఒక సినిమా తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కొత్త ప్రొడ్యూసర్స్ వెళ్ళిపోతున్నారు, పాత ప్రొడ్యూసర్స్ బ్లీడింగ్. అంటే దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సోర్స్ ప్రొడ్యూసర్ ఫస్ట్. అతను ఉంటేనే కదా, మిగతా వాళ్ళందరూ తీసుకునేవాళ్ళే డబ్బులు. 24 క్రాప్స్ తీసుకునేవాళ్ళే. ప్రొడ్యూసర్ అనేవాడు ఒక పెద్ద బ్యాగ్లో డబ్బు కట్టలు పెట్టి ఇసిరేసినట్టు, తర్వాత చిల్లర ఏరుకుంటున్నట్టు. అంత కర్మ ఎందుకు వచ్చింది వాడికి? ఎవరికో ఎంటర్టైన్మెంట్ ఇవ్వయి ఒక పెద్ద బ్యాగులు బ్యాగులు పారేసుకోవటం ఎందుకు, మళ్ళీ కష్టపడి ఏరుకోవటం ఎందుకు? నేనేమన్నానంటే ఫస్ట్ ఏరుకో, తర్వాత పారేయి. ఓకే, అవును. అది స్టాక్ మార్కెట్ గేమ్. నీకు వస్తే తర్వాత స్టాక్ మార్కెట్ గేమ్ ఫస్ట్ ఏరుకోవడం అంటే భాగస్వామ్యం చేయి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి నీ మీద నమ్మకంతో. ఇప్పుడు అందరి మీద నమ్మకం ఉంటుందని నేను అన్నాను. కొంతమంది టాప్ ప్రొడ్యూసర్స్ సంస్థల మీద నమ్మకం ఉంది కదా, అందులో పెద్ద హీరో కూడా భాగస్వామ్యం అయ్యాడు అనుకోండి, ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యాన్సే పెడతారు. పెట్టినప్పుడు నీకు మేజర్ అమౌంట్ వచ్చినప్పుడు నీ మీద ఎక్కువ భారం పడదు. నువ్వు కొంత షేర్ నువ్వు పెట్టుకో, ప్లస్ ఎగ్జిక్యూషన్ చేసినందుకు ఒక షేర్ పెట్టుకో, ప్లస్ జనాలు ఇప్పుడు ఈ ఇండస్ట్రీ గ్రో అవుతుంటే జనం వెల్త్ కూడా గ్రో అవుతుంది. నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే జనాలు పెట్టిన పెట్టుబడిని కూడా గ్రో చేస్తున్నావు. కంపెనీలన్నీ అంతే గ్రో అవుతాయి. రాగానే 1,00,000 కోట్ల కంపెనీలు ఏమి ఉండవు. అన్నీ స్టార్ట్ అయ్యేది. ఈవెన్ రిలయన్స్ కూడా, దివిస్ ల్యాబొరేటరీస్ కానీ, రిలయన్స్ కానీ ఎన్నో కంపెనీలు కళ్ళ మంది చూస్తున్నాం. ప్రతిదీ 500 కోట్లు 1000 కోట్లతో స్టార్ట్ అయ్యి 1,00,000 కోట్లు దాటిన కంపెనీలే. ప్రపంచంలో టాప్ 1000 బిలియనర్స్ ఇట్లా అయిన వాళ్ళే. ఓన్ భుజస్కంధాల మీద బిలియనర్ అయినోడు ఎవడు లేడు, ఉండడు కూడా. అది హైలీ ఇంపాసిబుల్. సో జనాలను భాగస్వామ్యం చేసుకుంటేనే మార్కెట్ పెరుగుతుంది ఎప్పుడైనా సరే. మీరు అన్నట్టు అదే హీరోల్ని భాగస్వామ్యం చేస్తూ మీ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన ఏషియన్ సినిమాస్ వాళ్ళు హీరోలతో కలిసి మల్టీప్లెక్స్లో కడుతున్నారు. వాళ్ళు తెలివిగా అట్లీస్ట్ వాళ్ళు హీరోలతో ఇంటాక్ట్ అయితే ఉంటున్నారు కదా. అందరు హీరోలతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ కాంబినేషన్లోనే ఆడియన్ కూడా కొంచెం ఇన్వాల్వ్ చేసుకుంటే అయిపోద్ది. అదే అంతే. మరి ఫ్యూచర్లో ఏమన్నా దీని మీద అందరితో కూర్చొని మాట్లాడే అవకాశం ఎవరన్నా పిలిస్తే మాట్లాడతాం డెఫినెట్లీ. ఇది జరుగుతున్న డిబేట్, అంత ఈజీ సబ్జెక్ట్ కాదు ఇది. ఇది చాలా సెన్సేషనల్ సబ్జెక్ట్. నేను ఏదో మాట్లాడానని కాదు కానీ అందరిని ఆలోచింపజేసింది. అవును కదా అనిపించింది. కూర్చొని మాట్లాడితే బెటర్ సొల్యూషన్స్ వస్తాయి కదా అనిపించింది. చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పారు. ఒక్క నెగిటివ్ కమెంట్ ఇది పాసిబుల్ అవుతుందా లేదా అని మీరు పూర్తిగా ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మాట్లాడారా, ఫ్లోలో మాట్లాడేశారు? లేదు, పాసిబుల్ అవుతుంది. ఓకే, అవ్వకపోయే సమస్య లేదు. ఏదైనా ఇప్పుడు మీరు ఒక ఇండస్ట్రీ పేరు చెప్పండి, మీరు చెప్పండి. ఏదన్నా ఒక కంపెనీ పేరు చెప్పండి. సినిమా ఇండస్ట్రీ కాదు మామూలు బయటది. బయట అపోలో ఉంది. అపోలో సపోజ్ 1000 కోట్లు స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒకసారి చూడండి మీరు, నెట్ ఓపెన్ చేసి, ఏ 1,00,000 కోట్లు 50,000 కోట్లు ఉంటుంది. సో అపోలో తయారు చేసే మందులు నీకు డైలీ అక్కర్లేదు. ప్రతి మనిషికి మందులు అక్కర్లేదు, జబ్బు వచ్చినప్పుడే కావాలి. సో అది ఎప్పుడో ఒకసారి మందులు కావాల్సిన సబ్జెక్ట్ కంపెనీలే అంత గ్రో అవుతుంది. ఎంటర్టైన్మెంట్ రోజు కావాలి కదా మనిషికి. సో ఎంటర్టైన్మెంట్ గ్రో అవడానికి ఎంతో ఛాన్స్ ఉంది, ఇంకా దాని రేడియస్ ఎక్కువ ఉంది. సో దాన్ని మోడల్ ఎందుకు మార్చకూడదని. అంటే ఇక్కడ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క ఇండస్ట్రీ అయిపోయింది, ఒక ఇది అయిపోయింది కదా. అవన్నీ పెద్ద ఇష్యూస్ కాదు. లాంగ్వేజ్ మారినంత మొత్తం పెద్ద ఇష్యూలు కాదు. ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ సేమ్.
ఈ ఎంటర్టైన్మెంట్ ఇంగ్లీష్ సినిమా వస్తే ప్రపంచాన్ని చూస్తున్నారు కదా, అవును ఇంకా లాంగ్వేజ్తో పనే ఉంది, అదే దాన్ని డబ్బు కూడా చేసి వస్తున్నారు డబ్బింగ్. సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా పెద్దది, దాన్ని మన వాళ్ళు చిన్న బావిలో ఇరుక్కుపోయారు, సరైన విధంగా దీన్ని చేసుకోలేకపోతే బావిలో ఇరుక్కుపోయారు, దానివల్ల బ్లీడింగ్ అవుతున్నారు, కరెక్ట్ వేలో వెళ్తా ఓవరాల్గా చాలా గ్యాప్ ఉంది ఇండస్ట్రీకి జనాలకు మధ్య. ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ గ్రో అవ్వాలి. అంటే మెయిన్ టికెట్ రేట్లు పెంచడం, పాప్కార్న్ రేట్లు ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్లే ఆడియన్స్ థియేటర్కి రావట్లేదని అంటున్నారు కదా. అవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ అండి. టికెట్ రేట్లు ఎంత ఉన్నాయి చెప్పండి, 100, 150 కదా, 200 అంటే మల్టీప్లెక్స్ వెళ్ళాలంటే కష్టం. చెప్తున్నా నీకు ఈరోజు ఆడియన్ 100 రూపాయల కోసం 150 కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అదే ఆడియన్స్ నీకు బయటకు వెళ్ళి ఇట్లా సిగరెట్ తాగుతాడు, బయటకు వెళ్ళి 100 రూపాయలు ఖర్చు పెట్టి ఇట్లా 1 మినిట్లో నీకు మన సినిమా. కొంతమంది వ్యసనాలు ఉన్న వాళ్ళు ఓకే, కానీ మధ్యతరగతి ప్రేక్షకులు ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో వాళ్ళు అసలు కంటెంట్ ప్రొవైడ్ చేసేవాడు కంఫర్ట్గా ఉండాలి కదా. వీడు బ్లీడ్ అయితే అసలు ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఇస్తాడు? సరే కొంతమంది 100 రూపాయలు పెట్టలేని వాళ్ళు ఉంటారు, సరే కొంతమంది అసలు నీ దగ్గర నీకు దాన్ని ఒక మోడల్ తయారు చేస్తే నీకు ప్లెంటీ ఆఫ్ కంఫర్ట్ ఉంటే వాళ్ళకి ఫ్రీగా కూడా ఆఫ్ రేట్ సినిమా చూపించచ్చు. ఇన్కమ్ అంటే ఇన్కమ్ అసలు లేని వాళ్ళు పేదవాళ్ళకి అసలు ఆ ఐడియాలన్నీ నెక్స్ట్ వస్తాయి. ఫస్ట్ ఒక మోడల్ అనేది తయారు చేస్తే వాళ్ళకి ఏం చేయాలనేది మళ్ళీ ఆలోచిద్దాం. అంటే 90% సినిమాలు ఫెయిల్యూర్ అవడం వల్లే ఆడియన్స్ థియేటర్కి ఇప్పుడు అంత టికెట్ పెట్టి సాటిస్ఫై అవ్వలేకుండా వచ్చి మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళాలంటే అది కూడా అలా ఉంటుందని. ఇప్పుడు ఏమైందంటే టికెట్ రేటు 150 రూపీస్ ఉంటే వాడు ఒక ఫ్యామిలీ రావాలి, పిల్లల్ని తీసుకొని రావాలి, ఒక 4 ఉన్నారంటే 4 వస్తారు, టికెట్లు కాస్త తక్కువే ఉంటుంది, వాడు అక్కడికి వచ్చిన తర్వాత పిల్లవాడు ఏడిస్తే చాక్లెట్ పాప్కార్న్ ఈ ఖర్చు ఎక్కువైపోతుంది. ప్లస్ ఈ ట్రాఫిక్ లో రాను బాను ఆయిల్ ఖర్చు, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఇవన్నీ పెరిగిపోయి వాడు భయపడుతున్నాడు రావడానికి. రెండోది ఏంటంటే ఈ కోవిడ్ టైంలో ఓటీటీలకు అలవాటు పడ్డారు. ఇయర్లీ 1000 ఎంత సబ్స్క్రిప్షన్లో ఓటీటీ ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తే దాంట్లో వస్తున్నాయి కదా సినిమాలు అనేది ఒక మైండ్ సెట్తో. ఇంకోటి ప్రొడ్యూసర్సే అసలు సినిమా రిలీజ్ కాకముందే మా సినిమా పలానా ఓటీటీలో వచ్చేస్తుందని చూపించేది. అది తప్పదు, ఇంకా అది ఓటీటీలు అనేది అలవాటు పడ్డారు. అసలు ఓటీటీలే రాకపోయి ఉంటే వేరే ఉండేది, అది వచ్చేసినాయి, డిజిటల్ ప్రపంచం ఓటీటీలు వచ్చేసినాయి. ఆ కోవిడ్ వల్ల మెయిన్ అటు టర్న్ అయ్యారు. అటు టర్న్ అవ్వటం వల్ల ఇప్పుడు ఫుడ్ తయారు చేశారండి, మీరు వేడివేడిగా అక్కడ తింటాం, ఆ ఎక్స్పీరియన్స్ వేరు. నువ్వు 2 రోజులు దాచిపెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడి చేసి తింటాం వేరు, అది ఓటీటీ. అర్థమైందా? ఫ్రెష్గా వేడివేడి తినేది థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ వేరు. మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు అంతా థియేటర్లే కదా, ఎంజాయ్ చేసిన వాళ్ళే కదా. ఇప్పుడు ఎందుకు ఇంట్లో టీవీలకు అతుక్కుపోయే పరిస్థితి వచ్చింది? ఇదే వేరియస్ కారణాలు. మళ్ళీ థియేటర్లకి అక్కడ చూసు, ఓటీటీలో కూడా చూడు, థియేటర్లు బతకాలంటే కొన్ని సిస్టమ్ మార్చుకోవాలి. ఇంకా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు థియేటర్ ఓనర్స్ కొన్ని గ్రూప్స్లో పెడుతుంటారు, అసలు సినిమా వేద్దామంటే మాకు ఇవ్వట్లేదు, ఫస్ట్ మెయిన్ మల్టీప్లెక్స్లకు అయిపోయినా ఆ తర్వాత మిగిలితే మీకు చూస్తామన్నట్టు చెప్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి ఇప్పటికి కూడా కొన్ని సినిమాలు ఇవ్వట్లేదంట. సింగిల్ స్క్రీన్స్కి ఇవ్వట్లేదు నాకు తెలియదు. అది మరి అదే సినిమాలు వాళ్ళు అడిగినా కూడా అక్కడ వేసుకుంటామన్నా కూడా ఇవ్వట్లేదంట. ఏమో మరి కొంతమంది థియేటర్ వాళ్ళే చెప్తున్నారు. సినిమాలు అడిగితే ఇవ్వకపోవడం అనేది నాకు తెలియదు, మరి మేబీ అది నా దృష్టికి రాలేదు. అంటే కలెక్షన్స్ వాటి పరంగా ఏమన్నా ఇబ్బంది ఉందా? మేబీ షేరింగ్ వీటి మీద అదొక సబ్జెక్టు, నేను వాటి గురించి ఎక్కువ కమెంట్ చేయదలుచుకోవాలి. ఆ బిజినెస్ మోడల్ అది థియేటర్ వాడికి లాభం రావాలి, మరి డిస్ట్రిబ్యూటర్ రావాలి, అదొక ఈక్వేషన్. దాని గురించి పెద్దగా మనం మాట్లాడేది ఇప్పుడు ఏం అనవసరం. మెయిన్లీ సపోజ్ ఓవరాల్ మెథడ్ మారినప్పుడు ఓటీటీలను కూడా మనం కమెంట్ చేయొచ్చు. నువ్వు ఓటీటీల్లోనే నీకు ఇంకా ఎక్కువ వచ్చేటట్టు కూడా నువ్వు కమెంట్ చేయొచ్చు థియేటర్స్తో పాటు. ప్రజెంట్ అయితే ఓటీటీలో ప్రొడ్యూసర్స్ కమెంట్ చేస్తున్నాయి, వాళ్ళు ప్రొడ్యూసర్లు అయి ఉంటారు. అర్థమైందా? పెద్ద చేప చిన్న చేప తింటది, చిన్న చేప చిన్న చిన్న ఈగలు తింటది. అట్లా ఈ హైరార్కీలో ఒక మోడల్ కనిపెట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక మోడల్ కనిపెడితే అందరికీ సేఫ్. అది ఓటీటీలోకి బాగుపడతారు, ఈ ప్రొడ్యూసర్లు బాగుపడతారు, అందరూ బాగుపడతారు. అది ఏంటనేది కూర్చొని మాట్లాడుకుంటే వస్తుంది. డెఫినెట్లీ ఓటీటీలు అనేది పెద్ద కమెంట్ చేయడం, వాళ్ళని మనం మళ్ళీ తిరిగి కమెంట్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. ఓటీటీలు కూడా నాకు తెలిసి లాసుల్లోనే ఉన్నాయి చాలా వరకు. మరి అంటే అది అక్కడ కూడా గ్యాప్ ఉంది. అంటే మెయిన్ కంటెంట్ దగ్గరే అంత ఇదవుతుందని అంటున్నారు. కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఆడియన్స్ని ఇంప్రెస్ చేసేలా ఉంటే ఒకటి అట్లాగే ఉంది. కంటెంట్ బాగోలేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి, కొన్నిసార్లు నేను కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తున్నాను, కంటెంట్ బాగుంటేనే కదా ఆడియన్స్ అతుకుపోయేది. చాలా ఇష్యూ కంటెంట్ వస్తుంది ఈ రోజుల్లో నెట్లో. అంటే ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన 11వ తేదీనే మీ సినిమాతో పాటు 4 సినిమాలు వచ్చాయి. కానీ ఏ సినిమాలో అసలు ఆడలే, మీది కొంచెం అట్లా వెళ్తుంది, జనాలు వెళ్తుంది, పికప్ అయింది. థియేటర్లు కూడా సండే నుంచి థియేటర్ స్క్రీన్స్ కూడా పెంచారు. ఇప్పుడు ఎందుకు AAA సండే నైట్ సెకండ్ షోలు 2 గంటల ముందు స్క్రీన్స్ పెంచారు, ఏఎంబీలో పెంచారు. పెంచిన 2 గంటలకి థియేటర్స్ ఫుల్ అయినాయి.
ఒకటి రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి తప్ప ఫుల్ అయినాయి. ఆడియన్స్ ఫుల్ ఎంగేజ్ అయ్యి ఎంటర్టైన్ అవుతున్నారు. సినిమాలో ఒక్కడ నెగిటివ్ చెప్పట్లేదు. సో ఆ సినిమా మాది పికప్ అవుతుంది, ఇంకా స్క్రీన్స్ పెంచుతున్నారు అంటే చిన్న సినిమా అయినా కూడా మౌత్ టాక్తో వెళ్తుంది. మౌత్ టాక్ అనేది అన్నిటికంటే పవర్ఫుల్ వెపన్. కానీ మౌత్ టాక్ బాగున్నా కూడా థియేటర్లు అలొకేట్ చేయడంలోనే అంత ఇబ్బంది అవుతుంది అసలు. థియేటర్లు అలొకేట్ చేయడం అంటే స్టార్టింగ్ అన్ని థియేటర్లు ఇవ్వలేరు కదా, వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కూడా చూస్తారు. ఆడుతుందంటే పెంచుతారు స్క్రీన్స్. అంటే ఇప్పుడు పక్కన వేరే సినిమా బాగా ఆడుతుంటే ఓకే, ఆడని సినిమాలు ఉన్నప్పుడు కూడా థియేటర్లు పెంచకపోతే ఇంకా ఏ సినిమా వేసుకుంటారు? వాళ్ళకు కూడా తెలియదు కదా ఏదో ఆడుతుంది ఏదో ఆడలేదు. ఒక రోజు చూడాలి, ఒకటి రెండు రోజులు చూస్తే కానీ తెలుస్తుంది పల్స్. ఆడే సినిమాలకు థియేటర్లు పెంచుతారు అంటే పబ్లిక్ డిమాండ్ మీదే కదా పెంచాల్సింది. లేకపోతే పెంచి ఉపయోగం ఖాళీగా ఉంటే ఏసీలు కూడా రావు, థియేటర్స్ కూడా లాస్ ఉంటుంది. సో అది కూడా పెద్ద ఇష్యూ కాదు. మనకి ఏషియన్ వాళ్ళే మన ఇక్కడ రిలీజ్ చేశారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు స్క్రీన్స్ కూడా పెంచారు. మీ ఆఫీస్ కిందే ఉంది కదా వాళ్ళది. ఏషియన్ వాళ్ళు మీకు సపోర్ట్ ఉండబట్టి కొంచెం మేలు జరుగుతుంది అనుకోవచ్చు. ఎస్ డెఫినెట్లీ సపోర్ట్. అంటే ఇప్పుడు మన కంటెంట్ బాగాలేదు అనుకోండి, వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు, ఎవరు చేయరు. కంటెంట్ బాగోకపోతే ఏ థియేటర్ వాళ్ళు కూడా తీసేస్తారు సినిమా. డిమాండ్ అండ్ సప్లై బట్టి ఇక్కడ నో తమ్ముడే ప్యాకెటే. బిజినెస్ అట్లాగే ఉంటుంది. సో సినిమా బాగోకపోతే తీసేస్తారు వాళ్ళైనా, అట్లేం బాగుంది కాబట్టి పెంచుతున్నారు. ఏంటి సార్ అసలు మీరు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉందా, ఎలా వచ్చారు అసలు? నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ప్యాషన్ అంతే. బేసిక్లీ ఐటీ బ్యాక్గ్రౌండ్ నాది. బిట్స్ పిల్లని చదువుకున్నాను. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ. నేను 7th క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోయాను. నేటివ్ ఎక్కడ మీద? మాది కృష్ణా జిల్లా, ఓకే, శోభనపురం అని. 7th క్లాస్ నుంచి ర్యాంక్ వచ్చిన తర్వాత నేను పులిగడ్డ ఏపీరియన్ స్కూల్ సీట్ వచ్చింది, ఫ్రీ సీట్లు, ఎడ్యుకేషన్ బాగుండేది అక్కడ తర్వాత ఇంటర్మీడియట్ నెల్లూరు వెళ్ళాను, అక్కడ ర్యాంక్ వస్తే బిట్స్ పిల్లని వెళ్ళాను. బిట్స్లో కూడా 10 పాయింట్స్ చేసిన తర్వాత కంప్యూటర్ సైన్స్ జంప్ అయ్యాను. ఆ మొత్తం సీక్వెన్స్లో నేను డబ్బులు ఎక్కడ కట్టలేదు. ఓకే, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మనలో వర్తుంది కాబట్టి ఫ్రీగా ర్యాంక్స్ తెచ్చుకోవడం అనేది. డబ్బులు కట్టాలంటే ఇన్సల్ట్ ఫీల్ అయ్యేవాడు నేను. ఎక్కడ డబ్బులు అడుగుతున్నాడు ఎవడన్నా అంటే మన దగ్గర టాలెంట్ లేదా అని ఇన్సల్ట్ ఫీల్ అయ్యేవాడు. అట్లా నేను బుక్ చదవడం నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఇవాళ వరకు. ఐ హేట్ రీడింగ్ బుక్స్. అసలు బట్టీలు గిట్లు ఏమో అసలు నాకు 2-3 పేజీలు చదవగానే నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ క్లాసులో అటెండ్ అయ్యటం పక్కగా, క్లాస్ మిస్ కాకూడదు ఎవరు. మనం ఎదురు క్వశ్చన్లు అడగాలి ప్రొఫెసర్స్ని, లెక్చరర్స్ని. అది నేర్చుకోవాలి సబ్జెక్ట్ని, వాళ్ళు చెప్పేదే కాకుండా ఎక్స్ట్రా గ్రాప్ చేయాలి. ప్లస్ కొంతమంది స్టూడెంట్స్తో డిస్కస్ చేసి సబ్జెక్ట్ని నేర్చుకోవాలి, దాన్ని అప్లై చేయాలి ఓవరాల్గా. ఇది మన కాన్సెప్ట్. అప్పుడు నీకు తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోగలుగుతావు. బుక్లు మరీ అవాయిడ్ చేయకూడదు. బుక్లు ఎక్కడ ప్రాక్టికల్ ఎక్కువ ఉంది. బుక్లు ఎక్కడ అవసరమో అక్కడ చూసుకోవాలి. మొత్తం బుక్ మీద డిపెండ్ అయిన ఉపయోగం ఉండదు. ఎన్ని చదువుతారు బుక్. కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేశారా? ఐటీలో చేరాను నేను. బయట చాలా జాబ్స్ వచ్చినాయి వేరే చోట్ల, బట్ హైదరాబాద్లోనే చేరాను. అంటే మనం బయటకి వెళ్ళాలని నాకు పెద్దగా లేదు. ఒక చోట ఉంటే కనీసం బేస్ బిల్డ్ అయిద్దని. నువ్వు అటు ఇటు తిరుగుతుంటే యూఆర్ నోవేర్. డబ్బులు వస్తూ ఉండొచ్చు, యూఎస్ వెళ్తే డబ్బులు రావచ్చు, లేదా బెంగళూరు. మాట్లాడే విధానం అదంతా చూస్తే యూఎస్ రిటర్న్ యూఎస్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఎక్కడ కానివాళ్ళం అయిపోతాం అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చేసే సాఫ్ట్వేర్ కూడా ఎవడు వాడుతున్నాడో తెలియదు. ఫైనల్గా వర్క్ సాటిస్ఫాక్షన్ ఎవరికి ఉండదు. నోట్ డౌన్ 99% వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అదేదో మంత్లీ శాలరీ ఇస్తాడు, ఈఎంఐలు, కార్లు, ఇల్లులు, పెళ్ళాము, పిల్లలు ఫిక్స్ అయిపోతారు చట్టంలో, బయట రాలేరు ఇంకా. అలా ఐటీలోనే ఉండిపోతారు. జరిగేది అంతే. దాంట్లోనే హ్యాపీనెస్ వెతుక్కొని అంతే. రిలేటివ్లీ మిగతా ఫీల్డ్ కంటే ఐటీఏ కొంచెం డేంజర్. అంటే హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఇవన్నీ. వర్క్ సాటిస్ఫాక్షన్ ఉన్నోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో నేను చేస్తూ నాకు వర్క్ సాటిస్ఫాక్షన్ నాకు అంత అనిపించలే. పెద్ద టీం ఉండేది, అంతా జరిగేది. నేను ఇంకా దీంట్లో ఉంటే ఇలాగే ఉండిపోతామని నేను ఇంకా వేరే మిగతా అన్ని రియల్ ఎస్టేట్ ఇంకా ఇట్లా వచ్చాను. అట్లా మెల్లమెల్లగా సినిమాలు కూడా ప్యాషన్ ఉండి, సరే ఇదైతే అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు అని ఒక చిన్న ప్యాషన్తో దీంట్లోకి వచ్చాను. ఏ ఇయర్లో మీకు అట్రాక్ట్ చేసింది ఇండస్ట్రీ? అంతే, కోవిడ్ ముందు కొంచెం, కోవిడ్ తర్వాత కొంచెం నా బ్రెయిన్ కూడా యాక్టివేట్ అయింది. 3 సార్లు వ్యాక్సిన్ చేయించుకున్నా కదా, బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి ఈ మధ్య ఇండస్ట్రీ పెద్దలు కూడా చాలాసార్లు మాట్లాడుతూ చూస్తూ ఉన్నా. ఏం చూద్దాం మనం కూడా, అసలు ఏంది ఇది, దీనికి మన వంతు మన బ్రెయిన్ కూడా వాడదాం, దీని సొల్యూషన్స్ మనం కూడా ఏమైనా పార్టిసిపేట్ చేయొచ్చు అనే ఉద్దేశం దిగాను. దిగి మనం పెట్టే బడ్జెట్ ఎటైనా ఓటీటీ వస్తుంది, సేఫ్లోనే ఉంటాము. అది సేఫ్ అనేది ఒకటి చూసుకోవాలి. దీని మీద ఓకే కోట్లు సంపాదిద్దామని అయితే రాకూడదు ఎవరు. అది లక్. అది ఎక్కువ లాస్ రావడానికే స్కోప్ ఉంటుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా లిమిటెడ్ బడ్జెట్తో జాగ్రత్తగా తీసుకొని ప్రమోషన్ చేసుకొని చేస్తే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. దాంట్లో లూపోల్స్ ఏంటి, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, నాలాంటి వాళ్ళు కూడా దిగితే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మార్గాలు ఏంటి అనే దానికోసమే నేను ఎస్పెషల్లీ నాకు అదే ఆనందాన్ని ఇస్తుంది సినిమాలో డబ్బులు వచ్చిన దానికంటే కూడా. ఎందుకంటే నేను ఓవరాల్ ఇండస్ట్రీకి నేనేమైనా ఉపయోగపడగలుగుతాను, అది చాలా ఇంపార్టెంట్. నా స్వార్థం చూసుకోవడం నాకు అలవాట్లేదు. టు బి ఫ్రాంక్, నాకు నిజంగా ఈ సినిమాలో డబ్బులు వచ్చినా నేను సినిమా యూనిట్లోనే ఎవరికో ఖర్చు పెట్టే టైపే. మళ్ళీ సినిమా తీయాలి కదా, సినిమా తీయటం సరే, బట్ ఆ వచ్చిన ప్రాఫిట్ వస్తే
దాన్ని ఆ యూనిట్లో ఎవరైనా ఇంకా కష్టపడిన వాళ్ళకి ఏమన్నా న్యాయం చేయలేకపోయామా, ఓకే. అట్లా హెల్ప్ చేయాలని ఉంది నాకు. అది ఆ థింకింగ్ జనంలో చాలా మందికి ఉండదు. అదే. అది డబ్బు ఉండక్కర్లా, మనసు ఉండాలి అంతే. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి ఏం నేర్చుకున్నారు సార్ మీరు? ఫస్ట్ సినిమాకి నేను పెద్దగా ఏం నేర్చుకోలేదు, ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు. అంటే అది ఏదో అట్లా ఫ్లోలో వెళ్ళిపోయింది. దానికి కూడా హైయెస్ట్ హిందీ రైట్స్ వచ్చినాయి, రైట్స్ ఎక్కువ బాగా ఉండి అది అది మార్కెట్ అయితే బాగానే పెట్టిన డబ్బులు నష్టం అయితే రాలేదు. బట్ దీంట్లో ఎక్కువ నేర్చుకున్నాం, దీంట్లో ఈ రిలీజ్లో ఎక్కువ నేర్చుకున్నాం. ఓకే. గత 1 monthగా నేను ఎక్కువ నేర్చుకున్నా అదే ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది. అదే సినిమా తీయటం 30%, 70% అంతా మిగతా గేమే. అదే చాలా సినిమాలు తీసి డబ్బాల్లో ఉండిపోయినాయి, రిలీజ్ చేయడం తెలియట్లే వాళ్ళకి. అంటే ఎక్కడ ఏ ప్రాసెస్లో ఎక్కువ కష్టం అవుతుంది? మేకింగ్ దగ్గర, రిలీజ్ దగ్గర, ఎక్కడ కష్టం? మేకింగ్ దగ్గర కష్టం ఏముండదు ప్రొడ్యూసర్కి, అదంతా డైరెక్టర్ కరెక్ట్గా ఉంటే అదంతా వచ్చేస్తుంది ప్రోడక్ట్. వాడు ఆర్టిస్టుల నుంచి టాలెంట్ పిండుకుంటాడు, ప్రోడక్ట్ అంతా 35 రోజుల్లోనో 50 రోజుల్లోనో అది తయారవుతుంది. డైరెక్టర్ అనేవాడు డిస్టర్బ్ అయితే ప్రోడక్ట్ అక్కడ కూడా డ్యామేజ్ అయింది. అందుకని డైరెక్టర్ అనేవాడు చాలా ఇంపార్టెంట్ ఏ మూవీకైనా. డైరెక్టరే హీరోలు తయారు చేసేది, హీరోలు ఎవరు పుట్టుకురారు, నార్మల్ పీపులే మనలాంటి వాళ్ళే హీరోలు అవుతారు. అందరూ అట్లా వచ్చిన వాళ్ళే కదా. పెద్ద హీరోలు ఉందో గుర్తించి వాళ్ళలో కరెక్ట్ అయిన టైం పెద్ద హీరోలు అందరూ స్టార్టింగ్ లో వీడేంట్రా హీరో అనుకున్న వాళ్ళే అందరూ. అలాంటి వాళ్ళు వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ డైరెక్టర్ కూడా పిండాలి వాళ్ళ నుంచి టాలెంట్ ని, లేకపోతే గాలిలో అట్లా హీరోలు అయిపోరు. వాళ్ళు కష్టపడాలి, డైరెక్టర్ వాళ్ళ నుంచి లాగాలి. వాళ్ళు ఉన్న లోపల ఉండే టాలెంట్ అంతా లాగితేనే అది ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది. కాబట్టి ఆడియన్స్ ఆదరిస్తున్నారు కాబట్టి హీరోలు పెద్ద హీరోలు అయ్యారు ఈ రోజుల్లో. అది డైరెక్టరే మెయిన్ రీజన్ వీటన్నిటికీ. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ప్రాసమని నేను ఒక పెద్ద మనిషి వచ్చారు కదా, ఆయన చెప్పారు కదా, అప్పట్లో అసలు ప్రొడ్యూసర్లకి చాలా విలువ ఇచ్చేవాళ్ళు, హీరో కానీ డైరెక్టర్ కానీ కింద కూర్చున్నారు, ప్రొడ్యూసర్ పైన కూర్చున్నారు. అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే అసలు దాన్ని అది నేను ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు షూటింగ్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు, నా ఏజ్ చిన్నది కాబట్టి నాకు తెలీదు. ఆ పెద్ద మనిషి చెప్పారు, ఆయన అయితే అబద్ధం చెప్పి ఉండరు. ఖచ్చితంగా అప్పుడు ప్రొడ్యూసర్లకి ఎక్కువ వాల్యూ ఉండి మిగతా అంతా హైరార్కీ ఉండేదేమో. ఆయన చెప్పింది కరెక్టే అయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు వచ్చేపాటికి ఇప్పుడు అబ్జర్వేషన్ ఏంటి ఏదన్నా తెలుస్తాయి కదా షూటింగ్కి ఎప్పుడు వెళ్ళినప్పుడు, ఖచ్చితంగా ఆయన చెప్పింది నిజమే. ఇప్పుడు కూడా ఉందా ఆ వాల్యూ? ఇప్పుడు రివర్స్ ఉంది, రివర్స్ ఉంది. ప్రొడ్యూసర్ అనేవాడు చేతులు కట్టుకునే పరిస్థితి ఉంది పెద్ద హీరోల ముందు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ రెమ్యునరేషన్లు, మళ్ళీ వాడు ఏదైనా అలిగి రాకపోతే సినిమా సెట్కి మళ్ళీ బడ్జెట్ పెరిగిపోద్ది, చాలా ఉంటాయి ఈక్వేషన్స్. చాలా మంది హీరోలు ఇప్పుడు వాళ్ళ వల్లే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి, సినిమాలు కూడా కరెక్టే, తక్కువ సినిమాలు చేస్తున్నారు. అది కరెక్టే. ఒకటి సార్, ఇప్పుడు హీరో కూడా తీసుకునేవాడే, ఇచ్చేది ఒక ప్రొడ్యూసరే. ఒక ప్రొడ్యూసర్ మిగతా వాళ్ళందరూ 24 క్రాఫ్ట్స్లో మిగతా అందరూ తీసుకునేదే కదా, అందరూ దాని మీద బతుకుతున్నారు కదా. వీళ్ళందరూ దేనికి ప్రయత్నిస్తున్నారు? ఒక ప్రోడక్ట్ కోసం. ఆ ప్రోడక్ట్ జనాలకు రీచ్ కావాలి, రీచ్ ఏదో చేస్తున్నారో చేయట్లేదు, రీచ్ అయ్యి జనాలు కూడా దీనికి వచ్చి రాక పెట్టినంత డబ్బులు కూడా రాకపోవచ్చు, దానికి మించి లాభాలు రావచ్చు, ఏదైనా కానీ. ఇందులో మేజర్ బడ్జెట్ పెద్ద సినిమాలకి అయితే పెద్ద హీరోలకి ఇవ్వాల్సి వస్తుంది, పెద్ద ప్యాడింగ్కి ఇవ్వాల్సి వస్తుంది. మేకింగ్కి అంత అవ్వదు, మేకింగ్కి ఎక్సెప్ట్ బాహుబలి లాంటి సినిమాలు తప్పక మిగతా సినిమాలకి అంత కాదు. రెమ్యునరేషన్లు ఎక్కువ. ఇప్పుడు ఏదైనా సినిమా 50 నుంచి 60 రోజులు, లేకపోతే మహా అయితే 70 రోజులు, లేకపోతే మాక్సిమం 100 రోజులు అండి. పర్ డే ఇంతనే ఉంటుంది బడ్జెట్ అంతే. పర్ డే 5 లక్షల, 10 లక్షల, 15 లక్షల, 20 మహా అయితే ఎంత కలిపినా ఇంటూ 50 days వేసుకోండి అంతే. అంతమించి బడ్జెట్లు దాటు. కాకపోతే ఈ రెమ్యునరేషన్లు ఎక్కువ యాడ్ అయిపోతాయి. ఆ రెమ్యునరేషన్కి అసలు కొలమానం ఏంటి సార్? ఎలా ఇస్తున్నారు ఏంటి? అది ఏముండదు. ఒక సినిమా హిట్ అయితే వెంటనే వాళ్ళ డిమాండ్లోకి వెళ్ళిపోతారు. డిమాండ్ అండ్ సప్లై అక్కడ కూడా. వాళ్ళు కూడా వాళ్ళ తప్పు కూడా ఏం లేదు, నా దగ్గర డిమాండ్, కానీ ఆ ప్రొడక్ట్ మరి దానికి తగ్గట్టుగా అది ఈ డిమాండ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు చిన్న హీరోలకు, కొత్త ఆర్టిస్ట్ సినిమాలు ఆడియన్స్ రావట్లేదని అందరికి అర్థమైంది. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నాతో పాటు చిన్న సినిమాలు రిలీజ్ అయిన ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళు ఇట్లయితే లాభం లేదని నెక్స్ట్ సినిమా తీసేటప్పుడు పెద్ద హీరోల కోసం చూశారనుకోండి, పెద్ద హీరోలు ఆల్రెడీ లాక్ అయి ఉంటారు. ఎంతమంది ఉన్నారు? తిప్పి కొడితే 7-8 మంది లేరు పెద్ద హీరోలు. మరి సినిమాలు 100 కావాలి, నీకు ఎక్కడి నుంచి వస్తాయి? సో పెద్ద హీరోలు డిమాండ్ డేట్లు లేక వాళ్ళు నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను నాకు వచ్చాయి అంటారు. అది ఎంతకైనా తెగిస్తాం ప్రొడ్యూసర్లు అనేవాడు. అందుకని మరీ పెద్ద హీరోలు కాకపోయినా మిడ్ సైజ్ హీరోలు అందరూ డిమాండ్ పెరిగిపోతుంది. అంటే జనాల్లో నుంచి కూడా హీరోలు రావాలి. ఆల్రెడీ ఉండే హీరోలు ఉన్నారనుకుని తృప్తి పడిపోకుండా టాలెంట్ ఉండే వాళ్ళు అందరూ పైకి రావాలి. సో చాలా మంది వచ్చి పర్ఫార్మెన్స్ చాలా మందికి ఉంటుంది. హీరోల కంటే బాగా డాన్స్ వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఛాన్సెస్ లేక ఉన్నారు. ఛాన్సెస్ కూడా ఎన్ని మూవీలు అంత ఇస్తారు ప్రొడ్యూసర్లు కూడా, డబ్బులు కూడా కావాలి. నేను అందుకని ఓవరాల్ సిస్టమ్ మారింది అనుకోండి, హీరోలు చాలా మంది వస్తారు, డైరెక్టర్లు పెరుగుతారు, ఇండస్ట్రీ అంతా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో వాల్యూమ్ పెరుగుతుంది, ఎంటర్టైన్మెంట్ కూడా పెరుగుతుంది. అది నేను చెప్పేది అదే అనమాట కాన్సెప్ట్. ఇండస్ట్రీ సినిమాలో ఇదంతా మాట్లాడుకుంటే, సినిమా రిలీజ్ టైంలో పైరసీ ఒకటి,
రివ్యూస్ పైరసీ కూడా పెద్ద ఇష్యూ రెండు కాదండి. ఇష్యూస్ మెయిన్ గా అడ్రస్ చేస్తున్నారు. అది మీరు కూడా మన థ్యాంక్స్ మీట్ లో చెప్పారు అసలు మా సినిమా గురించి ఇట్లా నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారు. పైరసీ అనేది పైరసీ కాదు, అది పైరసీ అనేది కొంత పార్ట్ అది ఉంది, ఇది ఉంది, రెండు ఇష్యూస్. సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేయటం అనేది ఎక్కువైంది, అది మేజర్ ఇష్యూ. అది రిలీజ్ అప్పుడు అది అంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ లేదు. మొన్న రిలీజ్ అయ్యే టయానికి పుట్టగొడుగులాగా తయారైపోయారు. నాకు ఇంత డబ్బులు ఇకపోతే నీకు నెగిటివ్గా రాస్తాం. ముందే అప్రోచ్ అయ్యారు మీ దగ్గరికి? ఇంకా అది డైరెక్ట్గా నా దగ్గర టీం దగ్గరికి అక్కడ మధ్యలో అందరినీ మీడియాని కానీ ఇంకా ఎవరో ఇతరత్ర యూట్యూబర్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మాట్లాడటానికి టీం ఉంటుంది కదా, ఆ పిఆర్ఓ అనే టీము. నా ప్రొడ్యూసర్ డైరెక్ట్గా మాట్లాడరు కదా ఎవరు. అది అన్ని సినిమాలకు జరిగేది. ఇది ఇప్పుడు నేను రివ్యూ ఇస్తాను, నా డబ్బులు ఇవ్వండి, లేకపోతే డబ్బులు ఇస్తాను రివ్యూ ఇవ్వండి, ఈ కాన్సెప్టే రాంగ్ యాక్చువల్లీ. నీకు ఇవ్వాలనుకుంటే మీడియా వాళ్ళు మీకు దోహదపడుతున్నారు కాబట్టి వాళ్ళకి గిఫ్ట్లుగా ఏదైనా ఇవ్వండి, దాన్ని చూసి రివ్యూలు రాయొద్దని చెప్పండి. న్యాచురల్గా నీకు ఏదనిపిస్తే అది రాయండి, కంటెంట్ ఎలా ఉంటే అలా అలా రాస్తే రాయండి. ఇంకొకటి, రాసేటప్పుడు నువ్వేదో నీకు ఏం అర్హత ఉంది, నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, నువ్వు ఒక ఆడియన్వి, ఎంత నాలెడ్జ్ ఉందని నువ్వు రివ్యూ రాస్తావు. సరే రాసావు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని రాస్తావు, నీ లిమిటేషన్ ప్రకారం రాసుకో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాదంటలేదు. అంతేగాని ఇంకా లిమిట్ దాటిపోయి ఏదో పగబట్టి ఈ సినిమాకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి నెగిటివ్గా మాట్లాడుతూ నెగిటివ్గా వెళ్ళొద్దు అని కూడా చెప్తున్నారు కొంతమంది. అంటే తెలుసో తెలియకో వాడికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, అది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాడు ఈ వీడియో చూసేవాళ్ళు. ఇప్పుడు నాది ఎగ్జాంపుల్ తీసుకుంటే పోల్సక్క అని ఎవడో నాకు తెలియదు 2 రోజుల ముందు వరకు, వాడు ప్రతి మూవీని కిల్ చేస్తాడంట, పెద్ద పెద్ద మూవీని. దిల్ రాజు గారి మూవీని తమ్ముడు గురించి కూడా బ్యాడ్గా రాశాడు వాడు, ఇంకా వేరే వేరే మూవీని కూడా రాశాడు. డబ్బులు ఒక రేటు తీసుకుంటే ఒక రకంగా రాస్తాడు, అసలు మంచిగా అయితే దేనికి రాయడంట వాడు. అంటే డబ్బులు తీసుకుంటే బాగాలేని సినిమా కూడా బాగుందని చెప్తాడు, బాగుందని చెప్పడంట వాడు, చెప్పడు. బాగోలేదు అనే దాంట్లోనే రేటింగ్, మళ్ళీ బాగోలేదు ఏమి రాయకుండా ఉంటే ఇంకా అది బెస్ట్ రేటింగ్ అని రాసిన దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి, ఎంత చెడ్డగా మాట్లాడాడు అనేది. అసలు అది ఘోరమైన అది ఇది. అసలు వాడికి ఏం అర్హత ఉంటుందండి రాసేవాడు? అలాంటి వాళ్ళని ఇండస్ట్రీనే పెంచి పోషిస్తున్నట్టుంది. చెప్తాను, ఇప్పుడు ఒక రివ్యూ రాసేది అసలు ఆడియన్స్ కూడా చూసి వెళ్ళటం సినిమాకి అనేది తప్పు. నీ మైండ్ సెట్, నీ పర్సెప్షన్ వేరుండొచ్చు. నువ్వెంత ఫూల్వి, ఎవడో మాట్లాడిన దాన్ని చూసి సినిమాకి వెళ్తాం అనేది ఫూలిష్ డెసిషన్. నువ్వు చూసి ఎంటర్టైన్ చేస్తే చేయి, అంతేగాని నువ్వు డోంట్ టేక్ ద డెసిషన్స్. నీ మైండ్ ఎక్కడ దొబ్బింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ దగ్గర కూడా తప్పు ఉంది. నువ్వు రివ్యూలు చూసే సినిమాకి వెళ్తాం అనేది అదే మారాలి. నీకు 100 రూపాయలకే బాహుబలి కూడా రివ్యూ చూసి వెళ్ళే పరిస్థితి ఉంది, అర్థమైందా? రివ్యూ చూస్తాడు, ఏ రేటింగ్ ఇచ్చి దానికైనా 5లో మళ్ళీ 3, 3.5, 2.5 ఇవే రేటింగ్లు. అక్కడ పెద్ద ప్రొడ్యూసర్ కాబట్టి పెద్ద ప్యాకేజీలు ఇవ్వచ్చు. అరే బాబు ఇంత కష్టం అంటే వీళ్ళ ఇది ఒక మాఫియాలాగా తయారయ్యారు రివ్యూవర్స్. ఈ మాఫియా అని అసలు వాళ్ళకి ఏం అర్హత ఉంది? సినిమాకే మేము 1 కోట్లు పెట్టి తీస్తే సెన్సార్ వాళ్ళే సర్టిఫికేట్ ఇవ్వకపోతే మేము రిలీజ్ చేయలేము. ఇంత పెద్ద ప్రొడక్ట్ ఇంత పాస్ అయ్యి వచ్చిన తర్వాత వాడెవడో పనికిమాలినోడు ఎక్కడ కూర్చుంటాడో తెలియదు, వాడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేస్తే వాడి మీద యాక్షన్ తీసుకోకపోతే అట్లాంటి వాళ్ళు చాలా మంది పెరిగిపోయి, ఓహో మనకేదో లైసెన్స్ ఉంది డబ్బు సంపాదించుకోవడానికి, ఇదేదో ఈజీ వే, వారానికి ఒక 10 సినిమాలు రిలీజ్ అవుతాయి, ఒక్కొక్కటి 20,000 ఇచ్చినా, ఒక్కొక్కటి 10,000 ఇచ్చినా, 50,000 ఇచ్చినా, మొత్తం మీద ఒక 5-6 లక్షలు ఈజీగా సంపాదించచ్చు అనేది కనిపెట్టారు. వాడు 10th క్లాస్ తప్పి ఉండొచ్చు, వాడు అసలు సినిమా కూడా చూడకుండా కూడా రివ్యూలు ఇస్తుంటారు, ముందే తయారు చేసుకుని ప్రిపేర్ చేసుకుని. డబ్బులు ఇస్తే ఇది ఇద్దాం ఈ కంటెంట్, డబ్బులు ఇవ్వకపోతే ఈ కంటెంట్. వీళ్ళందరూ ఇది ఒక మాఫియా. ఇది క్షమించడానే నేరం. ఇది ఒక రకమైన మనలోనే ఉంటూ తీవ్రవాదులు లాంటి వాళ్ళు వీళ్ళు. టెక్నికల్ ఆ పదం నేను వాడకూడదు. అది ఆ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ప్రొడ్యూసర్కి తెలుస్తుంది ఆ పెయిన్. ఇప్పుడు నిన్న చెప్పాను, ఒక బఫేలో ఒక ఫుడ్ ఉంటే డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి సినిమాలు, ఒక వారం రిలీజ్ అయ్యే సినిమాలు. బఫేకి వెళ్ళినప్పుడు బిర్యానీ ఉండొచ్చు, వైట్ రైస్ సాంబార్ ఉండొచ్చు, సాంబార్ అన్నం ఉండొచ్చు, ఇట్లా రకరకాలు ఉలవచారు పెట్టొచ్చు, పెరుగు ఉండొచ్చు, అప్పడం కూడా ఉండొచ్చు. ఆడియన్ మన తినడానికి వెళ్ళినప్పుడు వాడు ఇష్టం వచ్చింది తింటాడు, బట్ ఏది చెడ్డ ఫుడ్ ఉండదు, అన్ని తినడానికే పెడతారు. కానీ ఒక్కొక్కరికి ఒక టేస్ట్. ఆ రోజు బిర్యానీ బాగుండొచ్చు, ఒకటి బిర్యానీ తింటారు, ఎక్కువ మంది బిర్యానీ తినొచ్చు, పెరుగన్నం తక్కువ మంది తినొచ్చు, బట్ అన్నీ హెల్త్కి మంచివే, అన్నీ తినగలిగినవే. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంతేగాని దాని వెనకమాల ఎంత కష్టం ఉంటుంది అవన్నీ తయారు చేయాలంటే. దాని మీద ఈ రివ్యూవర్స్ వచ్చి డబ్బులు ఇవ్వలేదని ఇసుక జల్లేశారనుకోండి, ఎవరికి పనికి రాకుండా పోతున్నాయి. అసలు ఇసుక జల్లితే తింటారా ఫుడ్? సేమ్ నేను చెప్పిన కాన్సెప్ట్ అది. బఫేలో ఇన్ని ఐటమ్స్ పెట్టినప్పుడు తినడానికి వచ్చే ఆడియన్స్ని నువ్వు ఇసుక జల్లేసి తినకుండా చేస్తున్నావు. అంటే సినిమా ఇండస్ట్రీ నుంచే అది ఒక మార్పు లాగా వచ్చి ఇప్పుడు పతనానికి ఇదవుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు ఓన్లీ మీడియా మాత్రమే ఉండేది సినిమాలను ప్రమోట్ చేయాలంటే. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగాక ఎవరికైనా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ప్రమోట్ చేపిద్దాం వెళ్ళిపోయారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎక్కువ అయిపోయి వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా వేరియస్ ఫీల్డ్స్ లో కూడా వీళ్ళు వచ్చేస్తారు.
ఈ ప్రోడక్ట్ వాడద్దు, ఇది వాడండి, అదే అట్లా కూడా చాలా మంది ఇప్పుడు జాబ్స్ కూడా చేయట్లేదు, ఫాలోవర్స్ ని పెంచుకోవడము, అక్కడే చేసుకోవడము, అదే పెద్ద బిజినెస్ లాగా పెద్ద బిజినెస్ అయింది. ఇప్పుడు నీ ఆస్తి ఏంటంటే నాకు 5 మిలియన్ యూజర్లు ఉన్నారు అనేది, అది ఆస్తి అయిపోయింది. అదే సరే అది తప్పులేదు, సరే దాన్ని మంచిగా వాడండి, నెగిటివ్గా వాడద్దు, పాజిటివ్గా వాడండి. పాజిటివ్ గా వాడితే ఎవరు పట్టించుకోరు సార్. ఇప్పుడు నెగిటివ్ గా వాడితేనే పట్టించుకుంటారు. నెగిటివ్ వాడుతుంటేనే వాళ్ళకి క్రేజ్ వస్తుంది, పట్టించుకుంటున్నారు. దాన్ని అరికట్టాలి, అదే అటువంటి వాళ్ళని తాట తీయాలి. నేను చెప్పింది అది. వీళ్ళ రివ్యూవర్స్ వల్ల లాస్ట్లో 100% ఇంత కష్టపడి ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలు కూడా 4 ఏళ్ళు 3 ఏళ్ళు తీసి ఎంతో ఫ్రేమ్ టు ఫ్రేమ్ పెట్టి థియేటర్లు అన్ని పెట్టుకొని ఆడియన్స్ ముందుకు వచ్చేటప్పుడు ఒక రివ్యూవర్ చూసే చూడక వాడు ఇష్టం వచ్చినట్టు వాడి ఒపీనియన్ కూడా వీడేదో నెగిటివ్గా ఇస్తే ఏదో అనాలిసిస్ చేసి వీడిని క్రేజీ మంచి వీడేదో వీడి మేధావి అనుకుంటారని ఇప్పుడు అంతా నెగిటివ్ కి అలవాటు పడిపోతున్నారు. అలవాటు పడి వాడు మేధావితనంతో, అంటే వాడు అసలు చూసే ఆడియన్స్ కంటే గొప్పవాడు వాడు. చూసి ఆడియన్స్ ఇచ్చే రేటింగ్ కరెక్ట్. ఇప్పుడు బుక్ మై షో ఉంది, ఆడియన్స్ లో కూడా ఒక్కొక్కరిది ఒక్కో పర్స్పెక్టివ్ ఉంటుంది. నువ్వు ఆడియన్స్ దగ్గరికి వెళ్ళనీయకుండా సినిమాని చంపేస్తున్నావు. బుక్ మై షో ఉంది, ఒక టికెట్ నేను బుక్ చేసుకున్నా, ఆ టికెట్ నేను రాయాలనుకుంటే రాయగలుగుతా అంతే, దానికి ట్యాంపరింగ్ చేయలేము. ఒక 100 మంది రివ్యూలు ఫ్రెండ్స్తో రాపిలేము. అందుకే వాడు స్ట్రిక్ట్ గా పెట్టాడు, టికెట్ కొనుక్కున్నాడే రాయగలుగుతాడు, వాడు ఫోన్ నుంచే రాయగలుగుతాడు. ఇప్పుడు మాది బుక్ మై షో రేటింగ్ చూస్తే 9.6 ఉంది. ఆడియన్స్ ఎంతో మంది చూస్తే 100 మంది రివ్యూలు ఇచ్చారు. అది అంతకింత జెన్యూన్ అనుకోవచ్చు. నువ్వు ఇది ఇక్కడ జెన్యూనిటీ ఎక్కడ ఉంది? డబ్బులు డిమాండ్ చేసి రాసేవాడిది. ఇది మీడియాలో లేని వాళ్ళు రాస్తున్నారు, ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారేమో నాకు తెలీదు. బట్ ఈ సిస్టమ్ మారాలి ఓవరాల్గా. డబ్బులు కావాలి అంటే ప్రొడ్యూసర్ హుందాగా ఇచ్చేది గిఫ్ట్, అది ఓకే, నీ ఇష్టం వచ్చింది, నీకు నచ్చితే రాసుకో, ఫ్రీడమ్ ఆఫ్ లిమిట్ దాటకుండా అంతవరకు ఓకే. అంతేగాని ఒక ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, వీటి సినిమాని కిల్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడితే మటుకి చాలా పెద్ద తప్పు. ఆ పోల్సక్ అనేవాడు ఒక ఎగ్జాంపుల్. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చూడండి, కావాలి మీకే అర్థమవుతుంది, నేను చెప్పేది కాదు. వాడు పెట్టిన వీడియోలన్నీ చూడండి. నా సినిమానే కాదు, తమ్ముడు కానీ దాని ముందు మూవీలు కానీ రాబోయే మూవీలు హరిహర వీరమల్లు కింగ్డమ్ కూడా రెడీగా వీడియోలు చేసి పెట్టుకుని ఉంటాడు ఆల్రెడీ. పెద్ద డబ్బులు డిమాండ్ చేయొచ్చని. ఇప్పుడు తాట తీగిపోతే ఇంకా ప్రమాదంలో పడే పరిస్థితి. ఒక్కడిని కనుక యాక్షన్ తీసుకో, నేను ఇచ్చాను కంప్లైంట్, పోలీసులు ఎతుకుతున్నారు వాడిని. వాడు కంటెంట్లన్నీ రెడీ చేసుకున్నారు. ఏం చూశారు అసలు వాడు ఏంటి, వాడు బాడీ లాంగ్వేజ్ అని. అసలు వాడు అసలు మెంటలీ ఇంబ్యాలెన్స్ ఉన్నాడు. అసలు వాడు ఏ అర్హతతో రివ్యూ ఇస్తున్నాడు? నేను రాసిన ప్రోడక్ట్ నువ్వెవడు రివ్యూ ఇచ్చి వెళ్ళొద్దంటానికి? అంటే ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎవరు మీలాగా ముందుకు వచ్చి మాట్లాడలేదు కదా, మీరు మాట్లాడుతున్నారు కాబట్టి సరిపోయింది. అంతా అలాగే ఉంటే ఇంకా అలాగే ఉంటుంది. ఎక్కడో చోట నీకు మాట్లాడేవాడు ఎవడో కూడా మాట్లాడాలి కదా. ముందు ఫస్ట్ స్టెప్ ఒకటి ఉంటుంది. నాకు ఇప్పుడు నేను మాట్లాడిన వస్తే మిగతా వాళ్ళు సపోర్టే ఉన్నారు, నాకు సపోర్టే ఉన్నారు. అది కావాలి ఇండస్ట్రీకి. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా, ఇప్పుడు ఒకటి తప్పు చేస్తే పోలీసులు ఎందుకుంటారు, ఒకటి తప్పు చేస్తే శిక్షిస్తే మిగతా వాళ్ళు చేయకుండా ఉంటారు. ఇప్పుడు దీని మీద కూడా పోలీసులు యాక్షన్ ఇమీడియట్ తీసుకుంటున్నారు. సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు, లా అండ్ ఆర్డర్ తీసుకుంటున్నారు. వాడిని వెతుకుతున్నారు, వాటితో విచారించడానికి ఉన్నారు. మేబీ ఈ రోజు పట్టుకుంటారేమో. అసలు ఏంట్రా నీ పరిస్థితి అనేది విచారిస్తారు వాడిని. అసలు మెంటలీ బ్యాలెన్స్ ఉన్నాడా లేదా, అసలు ఏంది కథా కమిషన్, అసలు పరిధులు దాటి ఎందుకు రాస్తున్నాడు. ఒకటి కనుక యాక్షన్ తీసుకుంటే ఇట్లా చెడ్డగా రాసి ఇండస్ట్రీని నాశనం చేసేవాళ్ళు కంట్రోల్లో ఉంటారు అట్లీస్ట్. ఇంకా దాంట్లో మెథడ్స్ వేరే ఉండొచ్చు. ఇదొకటి నేను అనేది ఫస్ట్ తొలి అడుగు. సో దాంతో కొంత సేవ్ చేయొచ్చు ఇండస్ట్రీని, ఆ రివ్యూవర్స్ నుంచి కొంత కాపాడొచ్చు. అది చాలా పెద్ద థ్రెట్ ఇప్పుడు రివ్యూవర్స్ అనేది. కష్టపడిన వాళ్ళకి డబ్బులు లేకుండా వీడియోకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పుడు రాసేవాడు రాయకుండా ఉండటానికి ఎంత అన్యాయం. దానికి బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. సినిమా బడ్జెట్ ఎంతో, వాళ్ళ ప్రమోషన్ ఎంత బడ్జెట్, వీళ్ళకో బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కువ అయిపోతారు, కంట్రోల్ లేదు. ఇంకా వాళ్ళందరికీ ఎక్కడ తెచ్చిస్తారు? సినిమా తీయడం అంతా ఒక ఎత్తు అయితే ఇదే మెయిన్ అయిపోయింది ఇప్పుడు, ఇదే మెయిన్ అయిపోయింది. సో అందుకనే రివ్యూవర్స్ని నేను అంత ఘాటుగా మాట్లాడిన పర్పస్ అది. వాళ్ళు చెడపురుగులు సమాజానికి. నువ్వు నెగిటివిటీ వ్యాప్తి చెందిస్తున్నారు. నీకు చేతనైతే సినిమా తీసి చూపించు, నీకు తెలుస్తుంది దాంట్లో సాధక బాధకాల కష్టాలు. సినిమా తీసిన తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే నువ్వు రాయొచ్చు రివ్యూ. అసలు నీకు ఏం తెలుసు అని రాస్తున్నావు. డబ్బుల కోసం రాయడం అనేది అది ఘోరమైన నేరం. అది సమాజంలో ఉన్న జర్నలిజం ట్రైనింగ్ లేకుండా చాలా మంది వచ్చేసి చేస్తున్నారు. అదే నేను చెప్పింది. ఒక కారుకు 4 చక్రాలు ఉంటాయి, జ్యుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ 3 చక్రాలు, 4వ చక్రం జర్నలిజం. అవునా కదా? జర్నలిజం అనేది మంచి విషయాలని ప్రజల దగ్గర తీసుకెళ్లేది. ఏదన్నా కానీ కళ్ళ కట్టినట్టు ఉండే విషయాలని, మంచి కానీ చెడు కానీ ఏదన్నా కానీ, అటువంటి జర్నలిజం ఉండే టైర్ 4వ టైర్కి పంచర్ పడింది. ఆ పంచర్ ఇప్పుడు వేయకుండా కారు ముందుకెళ్తే టైర్ మొత్తం నలిగిపోయి పనికిరాదు. అందుకని స్టార్టింగ్లోనే పంచర్ వేయాలి. పంచర్ వేసి కార్ని సక్రమంగా నడిచేటట్టు చేయాలి. ఆ పంచర్ వేయకపోతే టైర్ తెలుసు కదా, మీరు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అంటారు, ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. సో అది నేను పంచర్ వేయండి అంటున్నాను, పంచర్ని సరి చేయండి అంటున్నాను. దాన్ని కొంచెం వాళ్ళు జర్నలిస్ట్ కూడా కాదు, జర్నలిస్ట్ ముసుగులో చేస్తున్నాడు వీడు. జర్నలిస్ట్ ముసుగులో యూట్యూబర్ పెట్టే వాళ్ళందరూ జర్నలిస్టులు కాదు కదా. సో అది దాని మీద ఇంకా లోతుగా వెళ్ళి సీరియస్గా ఎలా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళని
ఎలా అరికట్టాలి, అసలు యూట్యూబ్ ఛానల్నే బ్యాన్ చేసే ప్లాన్ కూడా చేస్తున్నాను నేను ఇటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఓన్గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం వల్ల రావడం వల్ల అసలు వాళ్ళు పనిచేసే దీన్ని కూడా కోల్పోతున్నారు. ఓన్లీ ఏ పని చేయకుండా యూట్యూబ్లో చెప్పుకుంటే సరిపోతుంది అన్నట్టు చేస్తున్నారు. సో అందుకనే ఈ మధ్య కొన్ని ప్లాట్ఫామ్స్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా పెడుతున్నారు. ఎట్లా మాట్లాడతాను లేదని అవి రావాలి ముందుకి. యూట్యూబర్ కూడా పాస్ చేసిన తర్వాతే కొన్ని వీడియోలు బయటకు వచ్చే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా అట్లా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సంబంధించి కొంచెం అమెండ్ జరగాలి నా ఒపీనియన్ అయితే. ఎట్లయినా ఏదో ఒక సొల్యూషన్లో ఇటువంటి వాళ్ళని అరికట్టాలి, లేకపోతే ఇండస్ట్రీ అయితే బాగుపడదు ఇట్లా ఈ రకంగా ఉంటే. మీ వర్జిన్ బాయ్స్ ప్రమోషన్ విషయానికి వస్తే 11 iPhones ఇస్తా ఉన్నారు. ఇప్పటివరకు ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు ఏంటి సార్? డబుల్ వర్షం కురిపించాము చాలా థియేటర్లో, ఇంకా జరుగుతూనే ఉంది. ఓకే, అవన్నీ వీడియో బైట్స్ కొన్ని దొరికినాయి, అన్ని మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉంటాయి. కొన్ని ఫోన్లు ఇచ్చారు, ఇంకా కొన్ని ఉన్నాయి, అది లక్కీ డీప్ తీస్తారు వాళ్ళు రేపు ఇచ్చి చెప్పిన. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క థియేటర్ నుంచి అలా లేదు. ఈ లక్కీ డీప్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణ నుంచి అన్ని టికెట్స్ ఫోన్లోకి వస్తాయి, వాటి నుంచి కొన్ని ర్యాండమ్ సెలెక్షన్ చేసి ఇస్తారు. ఓకే, ఫస్ట్ రోజు బిఫోర్ రిలీజే ఒక ఫోన్ ఇచ్చేసాం, తర్వాత ఒక డ్రా తీసినప్పుడు ఇంకో ఫోన్, సెకండ్ ఫోన్ ప్రసాద్ ఎంఎక్స్ దగ్గర ఇచ్చారు, థర్డ్ ఫోన్ కూడా మా టీం వాళ్ళు ఇచ్చారు. ఇంకా 1 by 1 అన్ని వస్తాయి, వీడియోలు వస్తాయి, కొన్ని ఇంకా ఇవ్వాల్సి ఉన్నాయి ఇస్తారు. ఓకే, మనం అటువంటి విషయాల్లో తప్పేం చేయము, ఎందుకంటే మన నేచర్ ఈ పాటికి తెలిసి ఉంటుంది. మనం కావాల్సి కల్లా మేము ఇస్తామన్నాం, మీరు ఎవరు అడగలేదు, మేము ఇస్తామనే మేము ఇవ్వకుండా ఎందుకుంటాం, అది ఇష్యూ కాదు. అది దానివల్ల సినిమాకి రమ్మని ఫోన్ల కోసం అట్లా ఎవరు రావట్లేదు, ఫోన్ల కోసం కొంతమంది అలా కూడా 1-2% రావచ్చేమో కానీ, బట్ ఒరిజినల్ గా వచ్చి సినిమా ఎంజాయ్ చేసిన వాళ్ళే అందరూ. దాని గురించి ఇష్యూ ఎక్కడా లేదు, అంటే మాకు ఫోన్ రాలేదా డబ్బులు రాలేదా అని. అది వచ్చిన వాళ్ళు హ్యాపీ అవుతున్నారు, వాళ్ళు కొంతమంది కావాల్సిన అది రిక్వైర్మెంట్ ఉండొచ్చు, వాడు హ్యాపీ అవుతున్నాడు. అది మేము జస్ట్ మా మీద చూపించిన అభిమానానికి ఇచ్చింది. అది క్రౌడ్ పుల్లింగ్ కి స్ట్రాటజీ అనేది కూడా అది వర్కౌట్ అయిందని నేను అనుకోను. అది కొంతవరకు వర్కౌట్ అయింది సార్, ఎందుకంటే పబ్లిక్ టాక్ తీసుకున్నప్పుడు చాలా మంది అదృష్టాన్ని పరీక్షించుకుందాం, ఎప్పుడు ఎవరు అడ్వాంటేజ్ ఉండొచ్చు, అంటే ఎవరైతే ఓటీటీలో చూద్దాంలే అని అనుకుంటారో అలాంటి వాళ్ళందరూ థియేటర్ రప్పించే కొద్దిగా ఉపయోగపడి ఉండొచ్చు, అది ఉండొచ్చు గ్యారంటీ. సినిమాకి మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత రికవర్ అయింది సార్ ఇప్పటివరకు? అది ఖర్చు పెట్టింది ప్రొడ్యూసర్ని, అమ్మాయి ఏజ్ని అడగరు జనరల్లీ. పెట్టింది మాకేం ఇబ్బంది ఏం లేదు, అది మాకు ఓటీటీలు ఉన్నాయి, ఇంకా సైన్ చేయలేదు, చేస్తాను ఈ వీక్లో. అది ఇష్యూ ఏంటి? ఎన్ని వీక్స్ విండో పెట్టుకున్నారు సార్ ఓటీటీకి? అది మామూలుగా ఏదో ఉంటుంది కదా, 3 weeks తర్వాత 4 weeks తర్వాత, ఇంకా పెట్టలేదు, ఇంకా అగ్రిమెంట్ చేయలేదు. ఓకే, చేసినప్పుడు తెలుస్తుంది. ఓకే, అది పెద్ద ఇష్యూ కాదు. మన సినిమా అందరు చూడాలనే ఉన్నారు, ఎట్లాగో ఓటీటీకి వస్తుంది కదా అని ఆగుతున్నారు కొంతమంది, అంతే. ఇక థియేటర్లకి ఇప్పుడు ఆపలేము, ఇంకా స్క్రీన్లు పెంచుతున్నారు, ట్రెమెండస్ గా రెస్పాన్స్. ఇప్పట్లోనే థియేటర్లకు రాదని, ఇది ఓటీటీలకు రాదని ఒక ఇండికేషన్ ఇచ్చారనుకోండి, అందుకని ఓటీటీకి అమ్మలేదు. ఓకే, ఇప్పుడు అమ్మంది అందుకే, థియేటర్ వచ్చి ఆడియన్స్ చూడాలని. సో అదే విధంగా ఆడియన్స్ థియేటర్స్ వస్తున్నారు, ఇప్పుడు వస్తున్నారు, కలెక్షన్లు ఇప్పుడు గ్యారంటీగా ఈ వీక్ అంతా పెరుగుతాయి. జనరల్లీ సినిమా గ్రాఫ్ స్టార్టింగ్ లో హై నుండి తగ్గిద్ది, మంది న్యూట్రల్ గుండి పెరుగుతుంది. హై ఉంది అంటే అనుకున్నంత అన్ని థియేటర్లు ఫుల్ కాకపోయినా, స్టార్టింగ్ ఫ్రైడే కదా వర్కింగ్ డే, మార్నింగ్ షోస్ ఎందుకు ఫుల్ అవుతాయి, బరప 10 ప్రభాస్ ఉన్నాడా, బాహుబలియా కాదు కదా. సో అయినా కూడా కొన్ని థియేటర్లు ఫుల్ అయ్యి రెస్పాన్స్ అక్కడి నుంచి మెల్లమెల్లగా ఈ రివ్యూవర్స్ దాటుకొని, చండాలమైన రివ్యూలు ఇచ్చిన వీళ్ళని దాటుకొని ఆడియన్స్ రివ్యూ ఇచ్చారు 5 out of 5 అని. రాత్రి AAA సినిమా హాల్లో ప్రతి ఆ ఎంగేజ్మెంట్ ఆడియన్స్తో చూస్తే ఆడియన్స్ రేటింగ్ ఇంపార్టెంట్. ఆడియన్స్ రేటింగ్ అన్నిటికంటే పవర్ఫుల్ వెపన్. వాళ్ళ ముందు ఇవన్నీ నథింగ్ అండి. వీళ్ళెవరు, నాకు తెలిసి సినిమాలో కంటెంట్ నుండి మౌత్ టాక్ ఉంటే ఈ రేటింగ్లను కూడా ఎవడు ఆపలేడు, అదొకటి ఉంది. సో ఆ మౌత్ టాక్ వచ్చేలోపే వీళ్ళు ఎక్కువైపోతే ఇబ్బంది అని నేను చెప్పేది. సో మన దానికి రేటింగ్లు దాటిపోయి మౌత్ టాక్ వెళ్ళిపోయింది. వాడు ఒక రకంగా పొలచక్కవాడి మాటలు మాట్లాడినాడు, ఎందుకు మాట్లాడారో సినిమాకి వెళ్ళి చూద్దాం అసలుకి అని కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. సో వాడి మీద పెట్టిన వీడియోకి కమెంట్లు చూడండి, ఒక కమెంట్ కూడా నా మీద నెగిటివ్గా ఏం పెట్టలేదు. మొత్తం నాకు అసలు వాడి గురించి తెలీదు, అందరికీ తెలుసు అనుకుంటా. వాడి గురించి చాలా కమెంట్లు ఎత్తిపోస్తున్నారు. మరి ఎంత నెగిటివిటీ ఉంది వాడి మీద, మరి అటువంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? నేను కంప్లైంట్ ఇచ్చాను ఇమీడియట్ గా, ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టాను, తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళు. నా వంతు నేను ప్రయత్నిస్తున్నా గ్యారంటీగా. సెకండ్ సినిమాతోనే చాలా విషయాలు నేర్చుకున్నారు, చాలా అసలు ఇప్పటివరకు ఏ ప్రొడ్యూసర్ మాట్లాడిన విధంగా చాలా ఇన్స్పిరేషన్గా కూడా మాట్లాడుతున్నారు, ఇంత ప్యాషన్తో ఉన్నారు. ఏంటి అసలు నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు ఇండస్ట్రీలో? ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్, మంచి స్క్రిప్ట్స్ వస్తే చేస్తూనే ఉంటాము. ఒక సినిమా తీయడానికి ప్రొడ్యూసర్ అనేవాడు ఒక డబ్బులు ఉంటే సరిపోదు, ప్యాషన్ లేకుండా రావద్దు. ప్లస్ డబ్బు పెట్టి డబ్బు సంపాదిద్దాం అని కూడా రావద్దు. ఆ బిజినెస్ మోడల్గా ప్రస్తుతం చూడొద్దు. ఈ ఎంటిటీ కరెక్ట్ కాదు, డబ్బులు నేను 1 కోటి పెడితే 1 కోటి వస్తుందా, ఆ యాంగిల్లో వస్తే
మసి అయిపోతారు. నీకు ప్యాషన్ ఉండాలి, అందులో ఆటుపోట్లు తెలియాలి, ఎలా ట్రబుల్ షూటింగ్ తెలియాలి, ఎలా ట్రబుల్ షూట్ చేయగలుగుతావు, రిలీజ్ చేసే కెపాసిటీ ఉండాలి, ఆడియన్స్ని థియేటర్లు తెచ్చే కెపాసిటీ ఉండాలి. ఏమీ లేకుండా డబ్బులు పెట్టాను సినిమా తీస్తున్నామంటే కాదు, అంత ఈజీగా లేదు మార్కెట్. అందుకే దిల్ రాజు గారు ఇంకా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ఇండస్ట్రీ పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పారు. నాకు కూడా చెప్పారు దిల్ రాజు గారు. ఒకసారి పర్సనల్గా కలిసినప్పుడు స్పీడ్గా వెళ్ళొద్దు, కొంచెం పరిస్థితి బాగలేదు, కొంచెం చూసుకో రాజా అని చెప్పారు. అంటే నేను కొత్తవాడిని కాబట్టి మంచి సజెషన్ చెప్పారు. ఆయన చెప్పింది కరెక్టే. బట్ నేను ఇంత నాలెడ్జ్ ఉండి, ఇంత మీరు చూస్తున్నారు, ఇంత శక్తి ఉండి కూడా ఆడియన్స్ థియేటర్కి తెప్పి వాళ్ళు వచ్చేలోపే చంపేసే ఇన్స్ట్రుమెంట్స్ కూడా తయారని రివ్యూ రూపంలో. అంటే ఎన్ని దాటుకుని వెళ్ళాలి ఒక సినిమా బయటికి జనాలు రీచ్ అయ్యి మన చేతికి మళ్ళీ పెట్టిన డబ్బులు రావాలంటే అది చాలా కష్టం, అంత ఈజీ కాదు. అందులో సక్సెస్ అయితే ఎందులో అయినా అవ్వచ్చు. సో వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ. నాగవంశీ గారు కూడా మాట్లాడారు రివ్యూస్ గురించి ఒకరోజు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు, బట్ యాక్షన్ ఇంకా తీసుకోవట్లేదు ఎవరు. యాక్షన్ తీసుకోవాలి, అందరూ జాయిన్ అవ్వాలి. అంటే యూనిటీ లేదు, అందరూ ఏకతాటి మీదకి వస్తే ఒకే మాట మీద ఉంటే ఏదైనా యూనిటీ వస్తుంది, అదేం లేదు, యూనిటీ వస్తుంది. అందరికీ సంబంధించిన సమస్య ఇది, యూనిటీ వస్తుంది. నన్ను చిన్న ప్రొడ్యూసర్ ఏదో మాట్లాడాడని కూడా ఎవరో చూస్తలా. వీడు మాట్లాడిన మాటల్లో ఎంతో వాల్యూ ఉంది, కరెక్టే మాట్లాడాడు. దీని మీద ఒక సరైన సమయం స్టార్ట్ అయింది. ఇప్పుడన్నా మనం దీన్ని ఒక ఏకతాటి మీద అందరూ కూర్చొని చేయకపోతే ఎలా అనే ఆలోచన వచ్చింది చాలా మందికి. చాలా మంది నాకు ఫోన్ చేశారు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా. చాలా బాగా మాట్లాడావు, ఒక ముందడుగు వేసావు, షుడ్ అప్రిషియేట్. దీని మీద ఒక మార్పు ఇప్పుడు వచ్చే టైం ఇదే. ఒక విషయం మీద కాదు నేను మాట్లాడింది, ప్రతి ప్రెస్ మీట్లో 2-3 విషయాలను అడ్రస్ చేశాను నేను ఫేస్ చేసిన విషయాలని. అవి కళ్ళకు కట్టినట్టు అందరికీ తెలుసు. నేను మాట్లాడింది కొంచెం వాయిస్ అగ్రెసివ్గా ఉండొచ్చు, ఇప్పుడు నార్మల్గా మెల్లగా మాట్లాడితే వెళ్ళకపోవచ్చు. అగ్రెసివ్గా మాట్లాడటం అనేది నీకు అర్థం అవటం కోసం ఆ ప్రొడ్యూసర్లకే కానీ ఆడియన్స్కే కానీ వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు, ఆడియన్స్ కూడా తప్పు చేస్తున్నారు. కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసి 100 రూపాయలకి ఎంజాయ్మెంట్ ఇస్తున్నాము కదా. 100 రూపాయలకి 100, 150 అంటే వాళ్ళు చాలా సినిమాలు చూస్తున్నారు కదా. కొన్ని సినిమాలు అసలు ఏమీ సరిగ్గా లేని కంటెంట్ తీసుకొచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు జనాలు మళ్ళీ ఈ సినిమా ఒకటండి. ఇప్పుడు డైరెక్టర్స్ కూడా స్క్రిప్ట్ ఒలి దగ్గర పెట్టుకుని చేయాలి. ఒక సినిమా హిట్ అయిపోయి పెద్ద డైరెక్టర్ నేను అయిపోయాను అనుకుంటే వాళ్ళ మీద నమ్మకంతో కోట్ల సినిమాలు చుట్టేస్తున్నారు కావాలని. వాళ్ళ మీద నమ్మకంతో కోట్ల రూపాయలు పెడతారు. మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈజ్ డైరెక్టర్. ప్రొడ్యూసర్ అనేవాడు ప్యాషన్ ఉన్నా డబ్బులు పెట్టి స్టార్టింగ్ లో ముందు ప్రోడక్ట్ లో ప్రతి పాయింట్లో ఇన్వాల్వ్ కాలేడు తీసేటప్పుడు. డైరెక్టర్ కూడా పెద్ద డైరెక్టర్లు కూడా ఒలి దగ్గర పెట్టుకుని చేయాలి. ఎందుకంటే నిన్ను నమ్మి ఎన్నో కోట్ల రూపాయలు పెడుతున్నారు. ఒక సినిమా హిట్ అయింది, సరే అతను ఏదో చేశాడు, అన్నీ అలాగే ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా రాకపోవచ్చు అవుట్పుట్ ఒక్కోసారి. బట్ అతను చేతనైనంత దీంట్లో సినిమా ఒక నిష్టగా పనిచేసి అందరు ఆర్టిస్టులతో వాళ్ళ పర్ఫార్మెన్స్ తీసుకొని స్క్రిప్ట్ చెప్పిన రోజు ఎలాగుందో తీసేటప్పుడు కూడా అలాగో అంతకంటే ఇంకా బెటర్గానే ఉండాలి. చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటి ఉంటుంది. అన్నెసరీ ఖర్చులు పెట్టకూడదు. మెయిన్ ప్రాబ్లం అదే. ప్రొడ్యూసర్కి అన్నెసరీ ఖర్చులు లేకుండా వాడే ఒక ప్రొడ్యూసర్ లాగా థింక్ చేసి చేయాలి. సినిమా ఉన్న యూనిట్లో ఉన్న వాళ్ళందరూ హీరో కూడా నేనే ప్రొడ్యూసర్ని అని అందరూ మన డబ్బులేవి అని జాగ్రత్తగా చేసుకుంటే మంచి ప్రోడక్ట్ వస్తుంది. ప్రొడ్యూసర్ లాభాలు వస్తే అదే యూనిట్కి పెడతాడు మళ్ళీ. ఆ లాభాలు సినిమా ఫీల్డ్లో ఉన్నాడు. స్పెషాలిటీ ఏంటంటే సినిమాలో కనుక డబ్బులు వస్తే మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీగా డబ్బులు వెళ్తాయి. అసలు ప్రొడ్యూసర్ సినిమాలు తీయకపోతే వీళ్ళు 24 క్రాఫ్ట్స్ ఉండవు, ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ఉండదు. ఏముంటుంది ఎంటర్టైన్మెంట్? పిచ్చపాటి జోకులు ఇన్స్టాగ్రామ్లో అవి ఓకే, అవన్నీ కూడా సినిమాల మీద వచ్చిన ఎంటర్టైన్మెంటే. సినిమాలు లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఎక్కడుంది? సో ఇది ఈ ఓవరాల్ పెద్ద ఇండస్ట్రీ. ఇది కిల్ చేయకుండా దీన్ని నిలబెట్టి దీన్ని ఎక్కువ స్పాన్ చేసి దీన్ని ప్రొడ్యూసర్లకి ఏ విధంగా లాభాలు వస్తాయి, ఆడియన్స్ని కూడా దీంట్లో ఏదో భాగస్వామ్యం చేసుకుంటాం. ఫస్ట్ అసలు పెద్ద హీరోలు కూడా ఒక థాట్ మారాలండి. నాట్ ఓన్లీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, పెద్ద హీరోలు కూడా వాళ్ళు సంపాదించుకుంటారు. మళ్ళీ నీ డబ్బులతో నువ్వెందుకు సినిమా తీయవు? నీకు కొత్త ప్రొడ్యూసర్ ఎందుకు కావాలి? నువ్వు ఆల్రెడీ డబ్బులు చాలా ఉన్నాయి కదా, కొద్ది పెట్టు, పావుల వాటా పెట్టి, ₹10 వాటా పెట్టి, కొంతమంది షేర్లు పెడుతున్నా, షేర్ రూపంలో పెట్టినా ఓకే. అంటే వాళ్ళు ఓన్గా వాళ్ళకే ఒకసారి నమ్మకం ఉండదు. ఎవరి మీద కొత్త ప్రొడ్యూసర్ కావాలి, ఒక బక్రా, అట్లా వచ్చిన బక్రా అయిపోతాడు. ఇంకో మూవీకి ఇంకో బక్రా కావాలి, వాడు అయిపోతాడు. ఎందుకు అట్లా? అది హీరోల పర్సెప్షన్ మారాలి. హీరో పర్సెప్షన్ కూడా మారాలి. హీరోల పర్సెప్షన్ కూడా వాళ్ళని స్టార్డమ్ ఇచ్చింది ఎవరు? ఫస్ట్ డైరెక్టర్, తర్వాత ఆడియన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నీ 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 స్టార్డమ్ని ప్రజలే నా దేవుళ్ళు అంటారు కదా స్టేజ్ ఎక్కి. అవును, నువ్వు చాలా కష్టపడ్డావు, నిన్ను అభిమానిస్తున్నారు, కాదంటలేదు. నువ్వు చిన్న ఐడియా, కొంచెం థాట్ మార్చుకోండి. ప్రజలే మీ దేవుళ్ళు కదా, వాళ్ళ వెల్త్ కూడా పెంచండి. నీ చేతిలో ఉంది, అది అంత ఈజీ, అంత కష్టమైన పని. దేవుళ్ళు అని స్టేజ్ మీద చెప్తారు కానీ తర్వాత దిగొచ్చిన తర్వాత ఏముండదు. ఎంతమంది చూస్తుంటారు, అవన్నీ చెప్తారు. ఓకే, నేను తప్పు పడతలేదు, బట్ నీ చేతిలో ఉంది అస్త్రం,
నువ్వు ఏది చెప్తే ప్రజలు నమ్మడానికి ఉన్నారు. దాన్ని సరైన మార్గంలో పెట్టి వాళ్ళు వెల్త్ పెంచే మార్గాలు కూడా నీ దగ్గర ఉంటాయి. క్రియేట్ చేయి. నేను ఫోర్స్ చేయరు ఎవరు, ఎవరిష్టం వాళ్ళది అంతే. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, అది ఇటుమే చాలా ఎక్కువ, మేము ఎందుకు ఇంకా వేరే చేయాలో అనుకోవచ్చు. చిన్న మీ థాట్ కొంచెం మారితే అందరినీ బాగు చేయొచ్చు. నువ్వు ప్రొడ్యూసర్లను కూడా నువ్వు నిజంగా ఆలోచిస్తే ప్రొడ్యూసర్లను కూడా లాస్ రాకుండా ఎంతో కొంత నువ్వు సేవ్ చేయొచ్చు. డ్రగ్స్ తీసుకోవద్దు అని మన ఈ మధ్య కూడా చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద హీరోలు. డ్రగ్స్ అరికట్టండి, సిగరెట్ అరికట్టండి అందరూ చెప్తారు. సినిమా హాల్లోనే ఫస్ట్ కార్డు వేస్తాము. సరే డ్రగ్స్ సరే, సినిమా అరికట్టండి అన్నా కూడా తాగుతున్నారు. సరే, అది జనం ఇష్టము. గవర్నమెంట్ అమ్మేంత వరకు తాగుతూనే ఉంటుంది. అట్లా నువ్వు ఉండే ఇండస్ట్రీలో చాలా తప్పులు ఉన్నాయి. వాటిని ఎందుకు నువ్వు లేవనెప్పి వాటిని ఒక స్లోగన్గా తీసుకొని ఎందుకు ఇచ్చేయట్లేదు? చేయాలి, వెంటనే హీరోలు బయటికి రావాలి. హీరోకు ఉండే ఇమేజ్ వాళ్ళు చెప్తే ఆడియన్స్ వింటారు. ఈ రివ్యూర్స్ నమ్మొద్దు, మీరు జెన్యున్గా సినిమాకి రండి. ఇలాంటి విషయాలు కొన్ని డ్రగ్స్ కంటే దారుణమైన ప్రాబ్లమ్స్ ఇందులో ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో. అంటే వాళ్ళు కూర్చున్న చెట్టు మీదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళే కూలిపోతారని తెలియట్లే వాళ్ళకి, హీరోలకి. ఓవరాల్ ఇండస్ట్రీ పడిపోతే వాళ్ళే పడిపోతారు. సినిమాలో నెక్స్ట్ ప్రొడ్యూసర్ దొరకకపోతే వాళ్ళు హీరోలు ఎక్కడ ఉంటారు? అయిపోయా, వాళ్ళేం హీరోలు. నేను అనేది హీరోలకు కూడా భాగస్వామ్యం చేసుకోవాలి దీంట్లో. ఈ రెస్పాన్సిబిలిటీ బాగా తీసుకొని ఇంకా దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని డ్రగ్స్ లాగా, దాన్ని దీనిలాగా ఒక స్లోగన్గా తీసుకొని వాటిని అరికట్టే ప్లాన్ చేయాలి. నేను చిన్న ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నానని ఎవరికైనా తప్పనుకోవద్దు. నేను మాట్లాడే మాటలో ఫ్రేజింగ్ అటు ఇటు ఉండొచ్చు, బట్ మెసేజ్ మీకు అర్థమై ఉంటుంది. ఖచ్చితంగా నేను మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుంది. అవును కదా, నేను చేసేది ఇంతే కదా అని వాళ్ళకి తెలుసు. పెద్ద పెద్ద హీరోలందరూ స్టార్ అయింది ఆడియన్స్ డైరెక్టర్ల వల్లే. వాళ్ళకి తిరిగి దాన్ని ఎలా ఇంకా ఇండస్ట్రీకి ఇంకా ఎలా దోహదపడతాము అనేది చూసుకోవాలి. నేను చెప్పేది అయితే అది స్ట్రాంగ్. ఇప్పుడైతే కొంతమంది హీరోలు కూడా రెమ్యునరేషన్ కాకుండా సినిమా సక్సెస్ చాలా మంది మారింది పర్సెప్షన్. సినిమాల్లో షేర్ ఉండటం అనేది మంచి పర్సెప్షన్. ఇంకా అది అతను ప్రొడ్యూసర్ అన్నట్టే షేర్ ఉంటే. అదేవిధంగా ఆడియన్స్ నుంచి ఇంకా ఫర్దర్ ఏమి చేయొచ్చు, ఆడియన్స్ని ఎలా భాగస్వామ్యం చేసుకోవచ్చు, అసలు రివ్యూస్ని ఎలా అరికట్టవచ్చు. వాళ్ళు అనుకుంటే ఈజీ, చాలా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మామూలు ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కదా. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఆడియన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రివ్యూవర్స్ని, ఆడియన్స్ అనుకుంటే రివ్యూవర్స్ ఎక్కడండి, వాళ్ళే దొక్కేస్తారు. సో నేను అనేది వాళ్ళు కూడా హీరోలు బయటకు రావాలి. వాళ్ళు సినిమా తీసేసుకుని వచ్చేసి వాళ్ళ రెమ్యునరేషన్ అయిపోయింది కదా వెళ్ళిపోయే హీరోలు ఉన్నారు చాలా మంది. ఆ ప్రొడ్యూసర్లు రోడ్డు మీదకి వస్తే తిరిగి వీళ్ళ ఫోన్లో ఎత్తన వాళ్ళు ఉన్నారు. అటువంటి ప్రొడ్యూసర్స్ కూడా నా దగ్గర ఆవేదపడిన వాళ్ళు ఉన్నారు. నేను ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తే హీరోలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను సినిమా ఇండస్ట్రీ లేనప్పుడు ఎందుకులే కానీ సినిమా ఆఫర్స్ లేనప్పుడు నేను హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే, నేను వాళ్ళని ఏదన్నా టీజర్ లాంచ్ పిలుద్దామంటే ఈ ప్రొడ్యూసర్ చేస్తే వాళ్ళ ఫోన్లు ఎత్తన పరిస్థితులు ఉన్నాయి. డైరెక్టర్లు కూడా వీళ్ళ ఫోన్లు ఎత్తన పరిస్థితులు ఉన్నాయి. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మీ సినిమాకి ఇండైరెక్ట్ గా నేను చేశాను. ఒక ప్రొడ్యూసర్ని కలిపించడం, ఒక సినిమాకి సెట్ చేయడం, అలాంటి హెల్ప్ చేశాను. ఇండస్ట్రీకి రాకముందు కొంచెం అలా సినిమాలు చేసిన వాళ్ళకి తెలుసు, చూసేవాళ్ళకి. ప్లస్ ఈ ప్రొడ్యూసర్తో నేను ఒకసారి ప్రొడ్యూసర్ రోడ్డు మీదకి వచ్చాడంటే వాళ్ళ ఫోన్లు ఎత్తరు వాళ్ళు. అదేం మానవత్వం అండి. ఎత్తాలి, వాళ్ళు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవాలి. నీకు ఏం కావాలి, నేను ఏ విధంగా నీకు ఏదైనా సాయపడతానా, డబ్బులే ఇవ్వక్కర్లా, చాలా ఉంటాయి. ఆ పర్సెప్షన్ కూడా మారాలి. నువ్వు పెద్ద హీరో అయిపోయి డబ్బులు తీసేసుకొని నువ్వు సంపాదించుకొని మళ్ళీ నువ్వు ఆ డబ్బులు సినిమాలో ఇన్వెస్ట్ చేయవు. నువ్వు నీ బిజినెస్లు, నీ పార్టీ, నువ్వు నీ ఫ్యామిలీ, వాళ్ళ పర్సెప్షన్ కూడా మారాలి. హెల్ప్ చేసిన హీరో కోసం మీ సినిమా ఏమన్నా అడిగారా మీరు కొంచెం అట్లా? సార్ నేను వాళ్ళని డైరెక్ట్గా అడగలేదు. నేను నా ప్రొడ్యూసర్ని అడిగితే ఆయన చెప్పిన విషయాలు చెప్తున్నా. అంటే నా ఫెలో ప్రొడ్యూసర్, ఇంతకుముందు పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. సో ఇండస్ట్రీ ఇట్లున్నారు, పరిస్థితి ఉందా, వాళ్ళ పర్సెప్షన్ మారాలండి. లాక్కోవటం కొద్దిగా ఫుల్లీ పాజిటివ్ నిండి ఉంటే ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు లాక్కోవటమే కాదు, వదలటం నేర్చుకోవాలి. ఆ ఆలోచనలోకి వచ్చేస్తే నీకు బెటర్ ఐడియాస్ వస్తాయి. ఓవరాల్ ఇండస్ట్రీ గ్రో అవుతుంది. మహేష్ బాబు శ్రీమంతుల్లో డైలాగ్ ఉంటుంది, ఈ ఊరు నాకు ఎంతో ఇచ్చింది, అది ఆలోచన. సినిమాల్లో ఆలోచనలు బయట ఇంప్లిమెంట్ చేయాలి. సినిమాలో చెప్పే డైలాగులను బయట కూడా చేయాలి. ఖచ్చితంగా చేయాలి. అంటే నేను బలవంతం చేసి చేయాలి నువ్వు అనేది మనకు అధికారం లేదు, ఏం లేదు. ఆలోచన మారాలి అంటాం, దృక్పథం మారాలి. చాలా మంది పెద్ద ప్రొడ్యూసర్లు దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు కదా, ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ తీసుకున్నారు కదా, 24 క్రాఫ్ట్స్ బతికారు కదా, పెద్ద హీరోలు అయ్యారు కదా. వీడు ఒక్కడెందుకు బలవ్వాలి? ఫైనల్గా మీరు ప్రొడ్యూసర్ గానే కొనసాగుతారా, డైరెక్టర్గా ఇంకా నటుడుగా ఏమన్నా ఆలోచన ఉందా? నాకెవరన్నా ఆఫర్లు ఇస్తారా బాబు? ఎందుకు మీరు ప్రొడ్యూసర్ అయితే మీరు మీ సినిమాలో మీరు ఎందుకు? అది రాంగ్. నేను సినిమా తీసి నేను నటించి జనాల మీద రుద్దాలనేది నాకేం లేదు. దాని పర్ఫార్మెన్స్ చేయగలిగినోడు డైరెక్టర్ పర్సెప్షన్ లో నేను కూడా ఈ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ చేస్తాను మీరు ఉన్నానంటే చేయొచ్చు, నాకేం ఇబ్బంది ఏం లేదు. క్యారెక్టర్ డిమాండ్ చేయాలంతే. ఆ క్యారెక్టర్ పండించాలి వాడు. క్యారెక్టర్లు అందరూ పరకాయ ప్రవేశం చేసి తర్వాత మళ్ళీ బయటకు వచ్చి న్యాచురల్ వాళ్ళ లైఫ్లోకి వస్తారు. అది ఆర్టిస్ట్ అంటే. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు నిన్న వెళ్ళాను చనిపోయినప్పుడు. ఆయన అంతకుముందు అకేషన్స్లో కొన్నిసార్లు కలిశాను. ఆయన ఎంత గొప్ప నటుడు అందరికీ తెలుసు.
ఆయన స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఎంత పర్ఫామ్ చేశాడో ఎలాంటి క్యారెక్టర్ నేను అవైలబుల్గా చేస్తాను. క్యారెక్టర్గా పార్కాయ ప్రవేశం చేసి అందరూ పెద్ద హీరోలు అందరూ పెద్ద ఆర్టిస్టులు చిన్న అట్లేం లేదు, అందరూ ఉంటేనే డైరెక్టర్ కూడా పెట్టుకుంటాడు, ఆల్మోస్ట్ దగ్గరికి ఉండాలి ఆ క్యారెక్టర్కి. సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్ ఇండస్ట్రీ పర్సెప్షన్ అయితే మారాలండి. ఈ ధోరణే మారాలి. చాలా గ్యాప్ ఉంది ఓకే ఓవరాల్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆడియన్స్ మధ్యలో ఈ దళారులు ఇదంతా వ్యవస్థని కొంచెం ప్రక్షాళన చేయాలి. దానికి సీఎం గారు రెడీగా ఉన్నారు సపోర్ట్ చేయడానికి, ఎటువంటి దానికైనా సరే గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి ఉంది. ఇండస్ట్రీ గ్రో అయిందంటే ఎందుకు చేయరు? ప్రభుత్వాల మద్దతు ఎప్పుడు ఉంటుంది, ఇండస్ట్రీలో వాళ్ళంతా ఒక తాట మీదకి వచ్చి వాళ్ళు ప్రభుత్వం మద్దతు ఉంటుంది, బట్ వాళ్ళు చేసే ఐడియాలు మనమే చెప్పాలి, ఇలా చేయాలి. అందరు రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న మీ ఐడియాస్ అన్ని చెప్పండి ఎలా చేయాలి అంటే వాళ్ళు చేయడానికి ఉన్నారు. బట్ వాళ్ళకి 100 పనులు ఉంటాయి కదా, అవును 100 ఇండస్ట్రీలు ఉంటాయి. మన ఇండస్ట్రీ సంబంధించి మనమే కరెక్ట్గా కూర్చొని ఇలా చేస్తున్నాం మీరు సపోర్ట్ చేయండి అంటే ఎక్కడికో వెళ్తుంది ఇండస్ట్రీ. ఆస్కార్ రేంజ్కి వెళ్ళినప్పుడు అసలు ఏది చేసినా మన తెలుగు వాళ్ళే చేయాలి. అంటే ప్రపంచంలో పెద్ద పెద్ద విషయాలు ఏమన్నా వండర్స్ ఎక్కువ తెలుగు వాళ్ళ నుంచే వెళ్తాయి, ఐడియాస్ వస్తాయి. అటువంటి వచ్చినప్పుడు ఇది కూడా మంచిగా చేయొచ్చు డెఫినెట్లీ. వండర్ఫుల్ వరల్డ్ వైడ్ సినిమాలు తీయొచ్చు మనం, నాట్ ఓన్లీ తెలుగు. సినిమా అనేది లాంగ్వేజ్ ఇండిపెండెంట్, ఎంటర్టైన్మెంట్ అనేది అందరికీ ఒకటే, లాంగ్వేజ్ ఇండిపెండెంట్. అందుకే డబ్బింగ్ మూవీస్ ఇవన్నీ వచ్చేది. సో వరల్డ్ వైడ్ మూవీస్ తీయొచ్చు మనం. బిగ్గెస్ట్ హబ్ చేయొచ్చు హైదరాబాద్ని. వార్నర్ బ్రదర్స్ ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ అందరికి తెలియక ముందే పెట్టాం కదా మనం. హిందీ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్లు చేస్తున్నారు. అట్లాంటి స్టూడియోస్ కూడా రావాలి ఇంకా కొన్ని. మీరు చదివిన బిట్స్ పిలాని క్యాంపస్ కూడా ఇప్పుడు ఏపీలో పెట్టబోతున్నారు. ఏపీలో పెట్టబోతున్నారు, తెలంగాణలో ఉంది, గోవాలో పెట్టారు. నేను చదివినప్పుడు ఒకటే ఉండేది రాజస్థాన్. ఒకటి సార్, ఎక్కడ చదివామన్నా ఎక్కడ ఏ కాలేజ్ అయినా చదవచ్చు. బిట్స్లో అందరు ర్యాంకర్స్ ఉంటారు కాబట్టి మీకు కొద్దిగా ఎక్కువ బ్రాడ్ పర్సెప్షన్ ఉండొచ్చు. బట్ ఎక్కడ చదివినా వాళ్ళ బ్రెయిన్ మౌల్డ్ అవడానికి చదువుతాం మనం. చదివింది బయట ఏమి యాజ్ టీజ్గా ఇంప్లిమెంట్ చేయము. ఎక్కడ E=MC² నేర్చుకుంటావు, ఎక్కడ వాడాము మనము? చాలా నేర్చుకుంటాం, అవన్నీ ఎక్కడ వాడము. అది నీ మైండ్ని మౌల్డ్ చేయడానికి పనికొస్తుంది అంత. మౌల్డ్ ఒక మెచ్యూరిటీ రావడానికి. ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా వాడతావు, జాబ్ మీద ఏ విధంగా వాడతావు, సమాజంలో వేరే వాళ్ళతో డీల్ చేసేటప్పుడు ఏ విధంగా వాడతావు, బిజినెస్లో ఎలా వాడతావు అనేది దాని మీద ఉంటుంది. ఈ అన్నిటికీ కూడా నువ్వు పాజిటివ్ పర్సెప్షన్ ఉంటే అన్నిటికీ సొల్యూషన్ దొరుకుతాయి. పాజిటివ్ పర్సెప్షన్ క్లియర్స్ ఎవ్రీథింగ్. అది నేను చెప్పేది. వీడేంట్రా పాజిటివ్ అంటున్నాడు, ఏగా గురువులాగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు. దేనికైనా పాజిటివ్ పర్సెప్షన్ అంతే. నీలో ఉండే జబ్బులు కూడా క్యూర్ అవుతాయి. అది నేను చెప్పేది. లాక్కోవటం మాని వదలటం నేర్చుకుంటే గొడవ ఉండదు. ఎంతలో ఉన్నా హ్యాపీ బతకొచ్చు ఆ పాజిటివ్ పర్సెప్షన్ ఉంటే. అందరూ బాగుపడాలి, మనం ఒక్కలమే కదా అనే పర్సెప్షన్, పాజిటివ్ పర్సెప్షన్ అంటే. అదే ఫైనల్గా నెక్స్ట్ అంటే మూవీ, థర్డ్ మూవీ ఎప్పుడు చేయబోతున్నారు, అది ఏంటి కంటెంట్? నెక్స్ట్ వర్జిన్ గర్ల్స్ అని ఒకటి అనుకున్నాను. స్క్రిప్ట్స్ 2-3 డైరెక్టర్స్ ఈ టైటిల్ అనుకుంటున్నాను. కామెడీగా లేడీస్తో కామెడీ చేస్తే, హీరోయిన్స్ 3-4తో, లేడీస్ కామెడీ లేదు పెద్దగా ఈ మధ్యలో, జెంట్సే ఎక్కువ ఉంటారు కామెడీ చేసి. లేడీస్తో కామెడీ చేస్తే ఎలా ఉంటుందని ఒక థాట్ వచ్చింది. దాని మీద స్క్రిప్ట్స్ డెవలప్ అవుతుంది. వేరే కొన్ని స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యి చూద్దాం. ఈ కొంచెం హడావుడి తగ్గిన తర్వాత స్క్రూట్నీ చేసి ప్యాన్ ఇండియా మూవీ చేస్తాయి. ఫిక్స్ అయిపోయారు? లేదు, సినిమా తగ్గట్టు వేరే స్క్రిప్ట్కి వేరే టైటిల్ ఉంటుంది. చేసేది ఏదో ప్యాన్ ఇండియా చేద్దామని డిసైడ్ అవుతున్నాను. గర్ల్స్తోనే ఉంటుంది? అట్లేం లేదు, ఈ సినిమా గర్ల్స్ సంబంధించిన సబ్జెక్టు. బట్ దాంట్లో హీరోలు ఉంటారు, వేరేవి కొన్ని ఇంట్రెస్టింగ్ ఉండేవి ఉంటాయి. ప్యాన్ ఇండియా లెవెల్లో వెళ్దాం అనుకుంటున్నారు? ఎస్, ఫార్మాట్ ఏదైనా ఒకటే, మేకింగ్ ఏదైనా అన్ని రోజులే. బట్ నీకు ఇండియా మొత్తం మీద నీకు కంట్రోల్ ఉండాలి, అన్ని భాషలకి కనెక్ట్ అయ్యేలాగా ఉండాలి. ఎస్, ఎంటర్టైన్మెంట్ అందరికీ ఒకటే కదా. షారుఖ్ ఖాన్ మూవీ రిలీజ్ అయితే అన్ని స్టేట్స్కి వెళ్ళింది కదా. తీసేది 100 రోజులు ఏదైనా, పెట్టేది అదే బడ్జెట్. సో అటువంటిప్పుడు నీకు రేడియస్ ఎందుకు ఎక్కువ పెట్టకూడదు మనం? అదే ఈ బ్రాడ్ మైండెడ్ థింకింగ్. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఆ థింకింగ్ ఉంటుంది, బట్ యాక్సెప్ట్ చేయరు కదా అనే ఉద్దేశంతో తీయట్లా. బట్ యాక్సెప్ట్ చేయగలిగిన మూవీలు తీయొచ్చు. అంటే హీరోలు హీరోయిన్ లేకుండా కూడా స్క్రిప్ట్లో దమ్ముండి సబ్జెక్ట్ బాగున్న మూవీలు ప్యాన్ ఇండియా చాలా ఆడినాయి, చాలా మూవీలు ఆడినాయి. పెద్ద బడ్జెట్లో ఉండకలేదు, చిన్న బడ్జెట్లో కూడా వెళ్ళొచ్చు. అది రిలీజ్ ఇవన్నీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకోవాలి. ఓకే సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ నెక్స్ట్ సినిమా కూడా చూసారా మా మూవీ? చూసాను కదా, మీకు నచ్చిందా? మీ వెనకే ఉన్నాను కదా. మీకు నచ్చిందా? మీకు ఎంగేజ్ అయ్యారు కదా? ఎంగేజ్ అయ్యాము. అక్కడక్కడ మేమేం గొప్పగా బాహుబలి లాగా తీసామని చెప్పము. తీసిన మూవీ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా లేదా? ఎంటర్టైన్మెంట్ ఉంది, అక్కడక్కడ కొంత స్లో అనిపించింది. సినిమా ఓవరాల్ గా అయితే బాగుంది కదా. సో ఆడియన్స్ అందరూ బాగుందంటున్నారు, అది ఆ మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది. మీరందరూ చూస్తున్న వాళ్ళందరూ ఈ సినిమాకి వెళ్ళండి. అంటే నేను బలవంత పెట్టి వెళ్ళమన్నా కానీ ఒక ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది మీకు. మీరు ఇచ్చిన టికెట్కి న్యాయం జరుగుతుంది. ఇంకా మిగతా మేము పెట్టిన ఆఫర్లు కూడా మీకు ఇంకా రావచ్చు కొన్ని. మా ఒక సినిమానే కాదు నేను అనేది, ప్రతి సినిమాని మీరు పెట్టే డబ్బులకి మీకు ఎంతో కొంత గ్యారంటీగా న్యాయం అయితే జరుగుతుంది. ఏ సినిమా చెడ్డ సినిమా ఉండదు. అన్ని సినిమాలు మీరు చూడండి, చూస్తేనే మళ్ళీ ప్రొడ్యూసర్లు కూడా ఇంకా సినిమాలు తీయగలుగుతారు. వాళ్ళు ₹1 పెట్టి మీకు ₹100 ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము. మీరు ఆలోచించండి,
సిగరెట్ తాగడానికి ఇంకో దానికో ఏదో ఖర్చు పెడుతూనే ఉంటారు. అటువంటిప్పుడు మంచి ప్రోడక్ట్ లైఫ్ లాంగ్ ఉంటుంది సినిమా అనేది. చూస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు కదా, దానికి అంత ఆలోచించాల్సిన పని ఏముంది ఆడియన్స్ కూడా. ఆడియన్స్ అదే వాళ్ళ 3 గంటల టైం ఎందుకు అంటే ఇప్పుడు నచ్చని సినిమాని వెళ్ళి దాన్ని భరిస్తూ ఇప్పుడు సినిమా అంటేనే ఎంటర్టైనింగ్గా ఉండాలి, కొత్తగా ఉండాలి. ఇప్పుడు అది సరే, ఇంకా మరీ బ్యాడ్గా ఉంటే అది ఓకే, అది చూస్తే కదా తెలిసేది. ఒకసారి చూస్తే కదా తెలిసేది. ఎవరో ఇచ్చిన ఫీడ్బ్యాక్ చూసి వెళ్ళాల్సిన పని లేదు. చూడండి, తెలిసిపోతుంది వైబ్రేషన్. అంటే కొద్ది గొప్ప బాగున్న సినిమాలను కూడా చూడకుండా కిల్ చేసేస్తున్నారు బికాస్ ఆఫ్ రివ్యూస్, ఆల్ దీస్ థింగ్స్. మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ ఇంకో సినిమా ఎలా తీస్తాడు? అవును, అది నేను అనేది. కొంత బాగున్న సినిమాని ఎంకరేజ్ చేయాలి. చెడ్డ సినిమా అనేది జనరల్గా చెడ్డ సినిమా ఏది ఉండదు. నేను చాలా సినిమాలు నేను చూస్తుంటా కదా, చెడ్డ సినిమా ఏది ఉండదు. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తానే ఉంటుంది. మనం ఎట్లా డిసైడ్ చేస్తాం ఇది చెడ్డది మంచిదని? నీకు నచ్చకపోవచ్చు, ఇంకోటి నచ్చవచ్చు కదా. నువ్వు ఆ రోజు ఏ మూడ్లో ఉన్నావు, నువ్వు పిల్లంతో పోట్లాట్లో ఉండొచ్చు, నువ్వు లేకపోతే ఇంకోటి ఏదో ఒక రీజన్ ఉంటుంది. రాత్రి నిద్రపోక ఉండొచ్చు, నీకు సినిమా మీద ఫోకస్ ఎన్నో ఉంటాయి రీజన్స్. అంతేగాని ఒకసారి వెళ్ళి చూసి వాళ్ళు డిసైడ్ అవ్వాలంటే ఒకసారి చూస్తాం తప్పలేదు, ఒకసారి అయితే చూడొచ్చు. ఎవడో పెట్టిన రివ్యూ ప్రకారం అయితే ఆగిపోవద్దు. నువ్వు ఇచ్చే డబ్బులు చాలా నీకే తెలుసు ఎంత ఇస్తున్నావు, ఎంత ఖర్చు పెట్టి తీసి ఎంత కష్టం ఉంటుందో. దానికి మనం ట్రై చేయండి, తప్పలేదు. ప్రతి సినిమా చూడండి. ఈ వీక్ అంతా ఆఫర్స్ కంటిన్యూ అవుతాయి సార్? ఈ వీక్ అంతా అంటే ఫ్రెష్ ఆఫర్స్ ఇంకా మేము పెట్టలేదు. ఓకే, బట్ చూస్తున్నాం, ఆలోచించి చెప్తాం. ఇంకా ఓకే, మాకు వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి పెట్టాలో లేదని డిసైడ్ చేస్తాం. ఓకే, ఉండే ఆఫర్స్ని మేము ఎగ్జిక్యూట్ చేస్తాం, నో ఇష్యూస్. ఆడియన్స్ నుంచి ఇంత రెస్పాన్స్ వచ్చింది, మమ్మల్ని ఆదరిస్తున్నారు, చాలా థ్యాంక్ యూ. ఇంకా ముందు ఆదరిస్తుంటే ఇంకా మీకు ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తాము. ఇంకా నా వీడియోలు అన్నీ చూస్తూ ఉంటారు మీరు. మా యూనిట్ మొత్తం ఎంత పాజిటివ్గా ఉన్నారు. మీకు కూడా మా చేతనైంది ఏదైనా చేయాలనే ఉన్నాము. సినిమాలు కాకుండా కూడా ఇంకా మీ వెల్త్ కూడా ఎలా పెంచాలి అనే థాట్ అనేది మొదలైంది. నా దగ్గర నిజంగా ఆర్థిక స్తోమత ఉంటే నేనే స్టాక్ మార్కెట్కి కూడా మెల్లగా 2-3 మూవీలు తీసి వాల్యూమ్ పెంచుకొని కూడా వెళ్ళొచ్చు. బట్ దానికి వాల్యూమ్ కావాలి, పెద్ద ప్రొడక్షన్ సంస్థ అయి ఉండాలి. నేను చెప్పింది స్టాక్ మార్కెట్ అనేది యాస్టేజ్గా దాంట్లో థాట్, అది ఇంకా ఎన్నో ఐడియాస్ ఉంటాయి కూర్చొని దాన్ని అందరూ మాట్లాడుకొని చేస్తే మంచి ఐడియాలు వస్తాయి డెఫినెట్లీ. ఇది గ్యారంటీగా చాలామంది ప్రొడ్యూసర్లు కూడా నన్ను అప్రిషియేట్ చేశారు, డైరెక్టర్స్ కూడా. మీరు మంచి థాట్స్ చెప్పారు, కొద్దిగా ఇండస్ట్రీ మీ వైపు చూస్తుంది తిరిగి, అంటే మీలాంటి వాళ్ళు ఉండాలి ఇండస్ట్రీ అని. ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కూడా 2-3 అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో లైఫ్ లాంగ్ మెంబర్షిప్ తీసుకోండి సార్ మీరు అవసరం అని. నాకు ఏ మెంబర్షిప్ ఉందో నాకు గుర్తుకోలేదు. అంటే అందరూ ఇన్స్పైర్ అవుతున్నారు. అందరికి తెలిసిన విషయాలే కొంచెం కుండబద్దలు కొట్టినట్టు మనం మాట్లాడుతున్నాం. సో దానివల్ల మనకి ఐఎమ్ రెడీ టు షేర్ మై థాట్స్ అండ్ ఇన్వాల్వ్. ఐ విల్ గివ్ సమ్ హార్డ్ వర్క్ ఎక్కడైనా అవసరం ఉన్నా కూడా డెఫినెట్లీ. చూసారు కదా, వర్జిన్ బాయ్స్ ప్రొడ్యూసర్ రాజా ధరపనేని గారు ఎన్నో ఆసక్తికర విశేషాలు చెప్పారు. ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు రావాలి అంటే అది కూడా ఆయన చాలా విశ్లేషించి మరీ చెప్పారు. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.